कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरि बोल हरि बोल हरि बोल हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। जय जय श्री कृष्ण श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृंद। హరే కృష్ణ. భక్తులందరికీ గౌర పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. నిన్నటి క్లాస్లో మనము శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా రథయాత్ర 9 రోజులు తన అద్భుతమైన లీలలు చేశారు, మరియు ఏ విధంగా హేరా పంచమి ఫంక్షన్లో ఆ ఉత్సవంలో పాల్గొన్నారనేది మనం చూసాము. సో ఈరోజు ఈ అధ్యాయంలో మనము శ్రీ చైతన్య మహాప్రభు మరియు తన యొక్క భక్త బృందము అందరికీ మహాప్రభు ఇచ్చిన ఆదేశాల గురించి చూస్తాము. సో శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరూ నవదీప్ నుంచి వస్తారు, బెంగాల్ నుంచి. సో వారందరూ కూడా ఇది మొదటి సంవత్సరము. సో మొదటి సంవత్సరం వారు రథయాత్రకి జస్ట్ ముందు వస్తారు. తర్వాత రథయాత్ర పూర్తయిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుతో భక్తులందరూ కలిపి చతుర్మాసం మొత్తం కూడా జగన్నాథ్ పూరిలో గడుపుతారు. సో మహాప్రభు వారి యొక్క దినచర్య మోరార్లెస్ ప్రతిరోజు ఒకేలా ఉండేది. ప్రాతకాలంలోనే సముద్ర స్నానం చేసి భక్తులందరూ కలిపి మహాప్రభు దర్శనానికి వెళ్ళేవారు అనమాట. సో మహాప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు జగన్నాథ స్వామి గర్భాలయం నుంచి బయట ఇంకొకటి అంటే కొంచెం దూరంగా గరుడు స్తంభం ఉంటుంది. మహాప్రభు గరుడు స్తంభం వెనకాతల నుంచి జగన్నాథ స్వామి చూసేవారు. ఎప్పుడు కూడా అక్కడ నుంచి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదన్నమాట. సో ఈరోజు కూడా మీరు జగన్నాథపురి వెళ్తే ఆ గరుడు స్తంభానికి దగ్గర అంటే ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు పూరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, ఆ గరుడు స్తంభం దగ్గర వేలి ముద్రలు ఉంటాయన్నమాట. అందుకే మహాప్రభు తన ఒక చెయ్యి ఎడం చెయ్యి అక్కడ గరుడు స్తంభం పెట్టి దర్శనం చేసుకునేవారు. అండ్ మహాప్రభు ఎంతో తన్మయత్వానికి భావోద్వేగానికి గురయ్యేవారు. సో ఆ దానికి రాయి కూడా కరిగిపోతుందని చెప్పబడుతుందన్నమాట. సో మహాప్రభు ఆ విధంగా ప్రతి నిత్యము గంట సేపు పైచిలకు జగన్నాథం దర్శనం చేసుకునేవారు. తర్వాత జగన్నాథ స్వామి వారికి అర్పించిన ప్రసాదాన్ని తీసుకొని డైరెక్ట్గా సిద్ధబకుల దగ్గరికి వెళ్ళేవారు. ఆ సిద్ధబకుల దగ్గర హరిదాస్ ఠాకూర్ని కలిసి హరిదాస్ ఠాకూర్కి తన దర్శనము మరియు ప్రసాదము. చూడండి, హరిదాస్ ఠాకూర్ మొహమ్మడన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వారికి పూరి మందిరంలో ప్రవేశం ఉండదు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు తలుచుకుంటే రాజుగారిని ఒప్పించి ఈజీగా హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇప్పించగలిగేవారు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ హరిదాస్ ఠాకూర్ విషయం ఆ సామాజిక వాటిల్ని ఆ రూల్స్ని ఖండించి తలుచుకోలేదన్నమాట. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ యోగ్యుడై ఉండొచ్చు, కానీ హరిదాస్ ఠాకూర్ కోసము ఆ రూల్ని బ్రేక్ చేస్తే అన్నీ డేలా పడిపోతాయి. కానీ మహాప్రభు ఏం చెప్పారు హరిదాస్ ఠాకూర్కి, నువ్వు రోజు ఇక్కడే ఉండి జగన్నాథ మందిరం చక్రాన్ని చూడు అని చెప్పేవారు. కొన్ని చక్రాన్ని చూస్తే జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకున్నట్టే. మరియు మహాప్రభు స్వయంగా హరిదాస్ నువ్వు మందిరానికి వచ్చి జగన్నాథ్ చూడాల్సిన అవసరం లేదు, నేనే స్వయంగా వచ్చి నీకు దర్శనం ఇస్తాను. జై గౌర సేయి కృష్ణ సేయి జగన్నాథ్. కృష్ణుడే జగన్నాథుడు, జగన్నాథుడే మహాప్రభు. కాబట్టి మహాప్రభు స్వయంగా వచ్చి
హరిదాస్ ఠాకూర్కి తన దర్శనం మరియు తన ప్రసాదం ఇచ్చేవారు. ఆ తర్వాత మహాప్రభు గంభీరాలో తన ఇంటికి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఆయన నామ సంకీర్తన జపం చేసేవారు. తర్వాత మళ్ళీ భక్తులతో కలిపి వివిధ లీలలు మరియు నగర సంకీర్తన చేస్తూ ఉండేవారు అనమాట. ఇది శ్రీ చైతన్య మహాప్రభు వారి దినచర్య. మరియు ప్రతిరోజు జగన్నాథ్ పూరిలో లోకల్ భక్తులు మరియు బెంగాల్ నుంచి వచ్చిన భక్తులు వారందరూ మహాప్రభుని ఇంటికి ఆహ్వానించేవారు అనమాట ప్రసాదాలకి. సో మహాప్రభు ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి ప్రసాదానికి వెళ్తూ ఉండేవారు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క దినచర్య నడుస్తూ ఉండేది. సో రథయాత్ర అయిన తర్వాత వెంటనే చతుర్మాసం ప్రారంభమవుతుంది. సో చతుర్మాసంలో అనేక ఫెస్టివల్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఇస్ లైక్ జన్మాష్టమి. సో జన్మాష్టమిని చైతన్య మహాప్రభు మరియు భక్తులందరూ అద్భుతంగా జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారంటే మహాప్రభు ఒక గోప బాలకుడు అవతారం వేసుకుంటారనమాట, కృష్ణ అవతారం కాదు. మరియు మిగతా భక్తులు అందరూ మహాప్రభుతో సహా అందరూ గోప బాలకులు వస్త్రాలు వేసుకుంటారు. అందరూ కావిటి మోస్తున్నట్టు, మనం కావిటి అంటాం కదండి, అంటే మన భుజం మీద వెదురుకద్ద రెండు సైడ్లు అటు సైడ్ ఇటు సైడ్ కొండలు ఉంటాయి. కొండలతో పాలు పెరుగు మోస్తున్నట్టుగా, మరియు ఆ పాలు పెరుగుతో వివిధ లీలలు. మరియు అద్వైతాచార్య చెప్పేవారు, నిజంగా నువ్వు కృష్ణుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఈ కర్ర తీసుకు కరసాం చెయ్యి అని చెప్పి. సో మహాప్రభు అత్యద్భుతంగా కరసాం చేస్తారు. తల మీద తిప్పుతారు, భుజం మీద తిప్పుతారు, నెక్స్ట్ వీపు మీద తిప్పుతారు. మనం సినిమాలు అలా చూస్తాము. అంటే అద్భుతంగా చేస్తారనమాట. సో అందరు భక్తులు తన మీద పరవశించిపోతారు. మరియు అక్కడ జగన్నాథ్పురిలో ఒక దంపతులు, ఒకరి పేరు కానని కుటియ, ఇంకొకరి పేరు జగన్నాథ్ మాహితి. సో వారిద్దరు దంపతులు, వారిని నందబాబా యశోదామాత కింద రసేసి వారిని కూడా ఈ లీలల్లో భాగస్వాములు చేస్తారు. వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క దివ్య అనుభూతిని చూసి ఎంతో ఆనందపడతారు. వాళ్ళ ఆస్తి మొత్తాన్ని వాళ్ళు ఈ భక్తులు జన్మాష్టమి ఉత్సవానికి భక్తుల సేవ ఖర్చు పెట్టేస్తారు. చూడండి, ఈ లోకంలో సంపాదించడం కొంచెం తెలివి కావాలి, కాదంటలేదు. తెలివితేటలు లేకుండా సంపాదించలేకపోవచ్చు. సంపాదించడానికి కొంచెం తెలివితేటలు కావాలి, కానీ దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడానికి ఇంకా ఎక్కువ తెలివితేటలు కావాలి. ఎనీ ఫూల్ కెన్ ఎర్న్ మనీ బట్ టు యూజ్ ఇట్ ఇన్ కృష్ణ సర్వీస్. భగవంతుడి సేవలో దాన్ని ఉపయోగించడానికి ఎంతో వివేకం కావాలన్నమాట. ఎవరో భాగ్యవంతులు తప్ప అదృష్టం ఉండదు. సో ఈ దంపతులు తమ సంపద మొత్తాన్ని వైష్ణవ సేవలో ఖర్చు పెట్టేస్తారు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో ఆనంద చెందుతారనమాట. వాళ్ళు చెప్తారు, స్వయంగా మీరు నా తల్లిదండ్రులతో సమానం అని చెప్తారు. తర్వాత మహాప్రభు అనుగ్రహంతో తిరిగి వారికి సిరి సంపద తిరిగి వచ్చేస్తాయి. సో ఈ విధంగా జన్మాష్టమి నడుస్తుంది. తర్వాత విజయదశమి ఉత్సవం వస్తుంది, దసరా. సో దసరా ఉత్సవంలో మహాప్రభు మరియు భక్తులందరూ వానర సైన్యం కింద బట్టలు వేసుకుంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా హనుమంతుడి వేషం వేస్తారు. హనుమంతుడి వేషం వేసి అంటే యుద్ధం వెళ్తున్నట్టు అనమాట. మహాప్రభు పెద్ద చెట్టు ఎక్కేస్తారు. ఎక్కి అంటే హనుమంతుడు పెద్ద అంటే ఆ యొక్క రావణ లంక గోడ మీద ఉన్నట్టు అనమాట. గోడ మీద ఉండి అంటే గోడ దూకుతున్నట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు పెద్ద చెట్టు ఎక్కుతారు. ఎత్తులో ఉన్న చెట్టు ఎక్కేసి ఎక్కడ ఆ రాస్కల్ రావణుడు ఎక్కడ సీతమ్మ వారిని అపహరిస్తాడు, నా తల్లిని అపహరిస్తాడా, వాడిని చీల్చి చెండాడుతారు, ఎక్కడ అని చెప్పి అంత పెద్ద చెట్టు మీద దూకేస్తారనమాట మహాప్రభు. భక్తులను భయపడిపోతారు, ఇంత ఎత్తు నుంచి 20 అడుగులు ఎత్తు నుంచి ఎలా దూకేస్తున్నారు మహాప్రభు అని చెప్పి. అంటే మహాప్రభు అక్కడ హనుమంతుడి యొక్క భావంలో ఉన్నారు. హనుమంతుడికి 20 అడుగులు ఏంటి, 30 అడుగులు ఏంటి, కొన్ని యోజనాలు ఆయన దూకగలడు ఆయన. సో మహాప్రభు కూడా హనుమంతుడి వేషంలో యుద్ధం భావంలో అక్కడ నృత్యం వేస్తారనమాట. సో ఈ విధంగా అనేక ఉత్సవాలు. తర్వాత రాసయాత్ర అంటే శరత్ పూర్ణిమని జరుపుకుంటారు. తర్వాత దామోదరేలు జరుపుకుంటారు, దీపావళి జరుపుకుంటారు, అంటే శ్రీరామ విజయోత్సవం. శ్రీరామ విజయోత్సవం అంటే దసరా, దీపావళి అంటే రాముడు అయోధ్య చేరుకోవడము, నెక్స్ట్ ఉత్తాన ద్వాదశి, ఇలాగ రకరకాల ఉత్సవాలు అద్భుతంగా జరుపుకుంటారనమాట. తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు సుదీర్ఘంగా చర్చలు జరుపుతారు. భక్తులందరికీ అర్థం కాదు ఏం జరుగుతుంది అని చెప్పి, కానీ తర్వాత అర్థమవుతుంది. ఏంటంటే మహాప్రభు నిర్ణయించుకుంటారు భక్తులందరూ తిరిగి తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి. సో శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరినీ పిలుస్తారు. బెంగాల్ నుంచి వచ్చిన భక్తులందరినీ పిలిచి వారికి ఏం చెప్తారంటే, ఇక మీరందరూ మీ స్వగ్రామాలకు వెళ్ళండి. మీ అందరూ 4 నెలల పాటు నాతో ఉన్నారు, చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే రండి.
రథయాత్రకు రండి, మనందరం కలిపి గుండీచ మార్జనం చేద్దాము. ఆ తర్వాత రథయాత్రలో పాల్పంచిన తర్వాత చతుర్మాసం 4 మాసాలు కలిపి మన కలిసి సాంగత్యం పంచుకుందాము అని చెప్తారనమాట మహాప్రభు. సో అలా అందరికీ కామన్ ఆదేశం ఇస్తారు. చూడండి, ఒకప్పుడు ప్రజలు అగ్రేరియన్ కమ్యూనిటీ, అంటే వ్యవసాయ ఆధారిత జీవనం గడిపేవారు. కాబట్టి రైతులు అనేవాళ్ళు 4 నెలలు కష్టపడితే 4 నెలలు వాళ్ళు ఖాళీగా ఉండేవారు అనమాట. ఆ టైంలో రైళ్ళు రోడ్డు అవి ఉండేవి కాదు. సో కాలినడకన తీర్థయాత్రకు వెళ్ళేవారు. సో ఆ విధంగా వారి జీవితం చాలా చాలా సరళంగా ఉండేది. నాగరిక సమాజంలో మనకి ఫ్లైట్లు ట్రైన్లు అన్నీ వచ్చాయి ఫాస్ట్, కానీ సమయం లేదు. సో వాళ్ళు ప్రతి సంవత్సరం 4 నెలల పాటు పూరిలోనే ఉండేవారు, చైతన్య మహాప్రభు సాంగత్యాన్ని తీసుకునేవారు అనమాట. సో మహాప్రభు వాళ్ళందరికీ ఏమని చెప్తారు, తిరిగి మీ స్వగ్రామాలకు వెళ్ళండి అని చెప్తారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆ భక్తుల్లో కూడా ముఖ్యమైన లీడర్స్ని ఒక్కొక్కరిని పిలిచి వారికి ప్రత్యేక ఆదేశాలు ఇస్తారనమాట. అదేంటో మనం ఈరోజు క్లాస్లో చూస్తాము. ఫస్ట్ శ్రీ చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల వారు పిలుస్తారనమాట. అద్వైతాచార్యులను పిలిచి ఏం చెప్తారు అద్వైతాచార్యుల వారికి, ఓ అద్వైత, మీరు ప్రతి ఒక్కరికి మీరు కృష్ణ భక్తిని ఇవ్వండి, ప్రచారం చెయ్యండి అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఆ చండాల ఆది కృష్ణ భక్తి దియో దాన అంటారనమాట. ఆ చండాల అంటే చండాలులు అని కూడా ఆలోచించొద్దు, చండాలులతో సహా ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తి దియో దాన, కృష్ణ భక్తిని దానం చేయండి అని చెప్తారు. సో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు, ఏమని రాస్తారంటే, కృష్ణ భక్తి అనేది ప్రతి ఒక్కరికి అవసరము అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ పేదవాడు ధనికుడు అని లేడు, ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో నలిగిపోతున్నారని చెప్తారు. ఎప్పటివరకైతే సమాజంలో ఈ 4 నియమాలు, మాంసాహారము, జూదము, మద్యము, వ్యభిచారము నడుస్తూ ఉంటాయో అలాంటప్పుడు వారందరూ కూడా మాయా వశీభూతులు అయ్యే ఉంటారు. అండ్ మాయాదేవి ప్రకృతి స్థాని కర్షతి. సో మాయాదేవి ప్రభావం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి వారికి ఏకైక మార్గము, ఈ లోకంలో అన్ని సమస్యలకి ఏకైక మార్గం కృష్ణ చైతన్యం. బయట వాళ్ళు ఇది సొల్యూషన్ అది సొల్యూషన్ అని చెప్తుంటారు, కానీ సమస్త సమస్యలకు ఏకైక పరిష్కారం కృష్ణ చైతన్యం అన్నమాట. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, ప్రతి ఒక్కరికి ఇవ్వండి, యోగ్యత అయోగ్యత చూడొద్దు, పేదవాడా ధనికుడా, ఉన్నత కులస్తుడా అధమ కులస్తుడా ఇవన్నీ చూడొద్దు. ఆ చండాల ఈవిడ కుక్క మాంసం తినేవాళ్ళు చండాలు అంటారు, అలాంటి వారిని కూడా ఉపేక్షించొద్దు. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆత్మస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, కృష్ణుడి యొక్క అంశే. కాబట్టి వాళ్ళు కూడా వాస్తవంగా స్వాభావిక స్థాయిలో పవిత్రులే, ఇప్పుడు అపరిశుద్ధులు అయి ఉండొచ్చు. సో మహాప్రభు ఏం చెప్తారు, ఏ భేదభావం చూపించొద్దు అని చెప్తారనమాట. సో ప్రభుపాద వారు అత్యద్భుతంగా రాస్తారు. ఏం రాస్తారంటే, కృష్ణ భక్తి అనేది ఏ వర్గానికో ఏ కులానికో చెందింది కాదు. ప్రభుపాద ఎందుకు రాస్తారంటే, శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి సమయంలో ఏమయ్యేదంటే, ఈ హరే కృష్ణ మంత్రం మేమే జపం చేయాలి, మేమే గురువులు అవ్వాలని చెప్పి క్యాస్ట్ గోస్వామిస్ ఉండేవాళ్ళు అనమాట. ఎవరికి పడితే వారికి దీక్ష ఇచ్చేవారు కాదు, ఎవరికి పడితే వాళ్ళు సన్యాసం ఇచ్చేవారు కాదు, వాళ్ళే గురువు అవ్వాలనేవారు. అంటే ఒక వర్గానికి మాత్రమే చైతన్య మహాప్రభు ఈ జ్ఞానం, ఒక వర్గం వారు మాత్రమే మాదే అని చెప్పి అలా ఒడిసి పట్టుకున్నారనమాట. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వచ్చి మొత్తం దాన్ని ఖండించి ఎవరైనా భక్తులు అవ్వచ్చు, ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఎవరైనా సరే సన్యాసి అవ్వచ్చు, నామాన్ని జపం చేయడానికి ఏ నియమాలు లేవని చెప్పి ఈ క్యాస్ట్ గోస్వామి సిస్టాన్ని ఖండించారు. శ్రీ ప్రభు అదే చెప్తున్నారనమాట, కృష్ణ భక్తి అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు, ఏ ఒక్క కులానికో ఏ ఒక్క తెగకో చెందింది కాదు, అది యూనివర్సల్ అని చెప్తారనమాట. రైట్. సో ఆయన చైతన్య మహాప్రభు అద్వైతాచార్యకి ఇచ్చిన ఈ ఆదేశము ఆయన ఒక్కరికే ఇవ్వలేదు, మనందరికీ కూడా ఇచ్చారని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ తమ స్థాయిలో ఎదుటి వ్యక్తులు వారి యొక్క యోగ్యత పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తిని ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మనము శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆదేశాలను పాటించినట్టు అవుతుంది. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాము. అప్పుడు ఆయనే మన భక్తి జీవితానికి
పూర్ణత్వం తీసుకొస్తారు. హీ విల్ మేక్ అవర్ స్పిరిచువల్ లైఫ్ సక్సెస్. ఎప్పుడు మనము ప్రచారంలో పాలు పంచుకుంటే. నెక్స్ట్, శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని పిలుస్తారనమాట. నిత్యానంద ఏం పిలుస్తారు? నిత్యానంద, మీరు ఇక్కడ ఉండొద్దు, బెంగాల్ వెళ్ళండి. నేను సన్యాసిని కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేను, ఎవరిని పడితే వారిని కలవలేను. ఎందుకంటే సన్యాసి అనేవాళ్ళు రాజునే కలవడానికి ఇష్టపడట్లేదు మహాప్రభు, ఎందుకంటే భౌతికవాది అని చెప్పి. కానీ మీరు గృహస్థులు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు ఒక మందు దుకాణంలోకి వెళ్ళొచ్చు, మీరు ఒక వేశ్య కొంపలోకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ప్రతి ఎవరిని యోగ్యత అవి చూడొద్దు, ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమని ఇవ్వండి అని చెప్తారు. అద్వైతాచార్యకి ఏం చెప్తారండి? కృష్ణ భక్తిని ఇవ్వండి అని చెప్తారు. కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయండి అని చెప్తారు. కానీ నిత్యానందకి ఏం చెప్తారు? గివ్ కృష్ణ ప్రేమ అంటారు. వాస్తవానికి కృష్ణ ప్రేమ అనేది చైతన్య మహాప్రభు మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు నేను వేరు కాదు. కాబట్టి నిత్యానంద ప్రభు కూడా కృష్ణ ప్రేమనిచ్చే అర్హత ఉంటుంది. సో మహాప్రభు చెప్తారు, నీతో పాటు నీ అనుయాయులు తీసుకెళ్ళి మినికేతన్ రామదాస్ గదదార్దాస్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి మీరు ప్రచారం చేయండి అని చెప్తారు. అని మహాప్రభు చెప్తారు, నేను వస్తూ ఉంటాను మధ్య మధ్యలో, మీ ప్రచారాన్ని చూస్తూ ఉంటాను, అండ్ నేను నృత్యం చేస్తాను, మీకు కనిపించకపోవచ్చు కానీ నేను వస్తూ ఉంటానని మహాప్రభు చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ని పిలిపిస్తారనమాట. శ్రీవాస్ ఠాకూర్ పిలిపించుకొని వెంటనే కౌగులించుకుంటారు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభుకి శ్రీవాస్ ఠాకూర్ అంటే అంతటి ప్రేమ మరియు ప్రాణం. మనం ఆదిలీలలో చూస్తాం ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు శ్రీవాసాంగంలో రాత్రి అంతా సంకీర్తన చేసేవారు. అండ్ దానికి ఓన్లీ కొంతమంది భక్తులకి మాత్రమే అనుమతి ఉండేది. అండ్ శ్రీవాస్ ఠాకూర్ తన సొంత పిల్లవాడు చనిపోయినా సరే పాము కాటుతో ఆ విషయాన్ని బయట పెట్టాడు. ఎందుకు? బయట పెడితే శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన ఆగిపోతుందని చెప్పి. అంటే మహాప్రభుకి క్షణికానందం ఇవ్వడం కోసము తన సొంత కొడుకు చనిపోయినా పర్వాలేదు. ఇది శ్రీవాస్ ఠాకూర్ యొక్క మనోభావన. అంత గొప్ప వైష్ణవుడు ఆయన. సో మహాప్రభు తెలిసినప్పుడు మహాప్రభు ఏమని చెప్తారు? శ్రీవాస్ ఠాకూర్ తన భార్య మాలిని కూడా చెప్తారు శ్రీవాస్ ఠాకూర్, నువ్వు కానీ ఇప్పుడు ఏడ్చావు అంటే ఇంట్లో ఎవరు ఏడిచినా సరే కీర్తన ఆగిపోతుంది. ఒకవేళ కీర్తన ఆగితే నేను నదిలో దూకేస్తాను, అప్పుడు నీ కొడుకే కాదు నీ భర్త కూడా చనిపోతాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తారనమాట. చూడండి, ఒక తల్లి తన కొడుకు చనిపోయింది అయినా సరే ఏడవడానికి కూడా శ్రీవాస్ ఠాకూర్ ఒప్పుకోరు. అంత కఠిన హృదయాత్ముడు ఆ శ్రీవాస్ ఠాకూర్ అంటే. తన కొడుకు మీద ప్రేమ కన్నా మహాప్రభు ప్రేమ ఆయనకు అంత ఎక్కువ. కానీ మహాప్రభుకి అర్థమవుతుంది ఏదో తేడా ఉంది అని చెప్పి. ఏం జరిగిందంటే తెలుస్తుంది, శ్రీవాస్ ఠాకూర్ చనిపోయాడని చెప్పి. మహాప్రభు కంపించిపోతారు అనమాట. మహాప్రభు చెప్తారు, ఈ రోజు నుంచి నేను మరియు నిత్యానంద ప్రభు మాలిని మాతాజీకి సొంత పిల్లలమని చెప్తారనమాట. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్కి సొంత కొడుకు కింద, వయసులో ఆ వయసు కాకపోయినా సరే ఫాదర్ అనమాట. సో మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఏమని చెప్తారు? నువ్వు తిరిగి నవద్వీప్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సంకీర్తన చేయండి, నామ సంకీర్తన చేయండి. అండ్ ఏ విధంగా నేను ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో సంకీర్తన శ్రీవాసాంగంలో సంకీర్తన చేసేవాడును, నృత్యం చేసేవాడును, ఈరోజు కూడా చేస్తాను. మీరు ఎప్పుడు సంకీర్తన చేస్తే అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, నేను నృత్యం చేస్తాను. అది మీరు చూడగలరు, నన్ను మీరు ఒక్కరే చూడగలరు, అక్కడ ఎవరు చూడలేరని చెప్తారు. మహాప్రభు మాటిస్తారు, నేను లేను కదా అని చెప్పి నేను నిరుత్సాహపడద్దు, మీరు ఎప్పుడు సంకీర్తన చేసినా సరే నేను నృత్యం చేస్తే మీరు నన్ను చూడగలరు అని చెప్తారనమాట. హరి బోల్. తర్వాత ఏం చెప్తారంటే మహాప్రభు కొంచెము జగన్నాథ్ స్వామి ఒక మహాప్రసాదము మరియు ఒక శేషవస్త్రాన్ని ఇస్తారనమాట. శ్రీవాసకి ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి మా తల్లిగారికి ఇవ్వండి అని చెప్తారనమాట. వాస్తవానికి మా తల్లి నన్ను ఎంతో ప్రేమించింది, కానీ నేనే ఒక మూర్ఖుడిలాగా, అండ్ మా తల్లి ప్రేమగా నేను బద్ధుడిని, కానీ ఒక మూర్ఖుడిలాగా ఒక పిచ్చివాడి కింద నేను సన్యాసం తీసుకున్నాను, తొందరపాటులో సన్యాసం తీసుకున్నాను. నేను తల్లికి సేవ చేయాలి, కానీ ఆ తల్లికి సేవ చేయడం మానేసి సన్యాసం తీసుకున్నాను, చాలా తప్పు చేశానని చెప్తారు మహాప్రభు. వాస్తవానికి ఇది పిచ్చితనం. జనాలందరూ నన్ను పిచ్చివాడు అనుకున్నారు, కానీ నా తల్లి నన్ను ఏ రోజు కూడా నా మీద కోప్పడలేదు. ఇంకొకరైతే కోప్పడతారు, ఎందుకంటే తల్లికి పిల్లవాడి మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. కాబట్టి నేను ఇంత పిచ్చి పని చేసినా సరే, యుక్త వయసులో నేను
తల్లికి సేవ చేసుకోవాల్సిన వయసులో ఆ సేవను వదిలేసి సన్యాసం తీసుకున్నా సరే ఆవిడ కనీసం నా మీద కోపడలేదు, నన్ను తప్పుగా అనుకోలేదు. అది తల్లి గొప్పతనం, నా తల్లి గొప్పతనం అని మహాప్రభు చెప్తారు. సో వాస్తవానికి ఇక్కడ మహాప్రభు నిజంగా లామెంట్ అవుతున్నారా, అంటే నిజంగా తప్పు చేశారు ఫీల్ అవుతున్నారా, లేదంటే మహాప్రభు సన్యాసి తీసుకోవడం తప్పు అయిపోయింది ఎవరు తీసుకోవద్దని చెప్తున్నారా? అంటే మహాప్రభు ఇక్కడ తన తల్లి మీద ఉన్న ప్రేమని అలా చూపించుకుంటున్నారనమాట. ముందు కూడా మహాప్రభు సన్యాసం తీసుకున్నాక బృందావనం వెళ్ళాలనుకుంటే నిత్యానంద ప్రభు మహాప్రభుని శాంతిపూర్ తీసుకొస్తారు. అండ్ శాంతిపూర్లో సచీమాత ఉన్నప్పుడు మహాప్రభు చెప్తారు, నేను చాలా తప్పు చేశాను, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను, కానీ తప్పును సరిదిద్దుకుంటాను, మీరు అనుమతిస్తే మళ్ళీ సన్యాసం వదిలేసి ఇంటికి వచ్చేస్తానంటారనమాట. అని సత్యమత అంటారు, వద్దు వద్దు అంటారు. సో అంటే మహాప్రభు అది ఆయన యొక్క సెన్సిటివిటీ. అంటే ఏమవుతుంది, టిపికల్ సన్యాసం తీసుకున్నానంటే అంటే తల్లిదండ్రులకి పట్టించుకోలేదు, లేకపోతే వాళ్ళకి విలువ ఇవ్వలేదు అనే భావన రావచ్చు. కాబట్టి మహాప్రభు లేదు నాకు మీరే ఎక్కువ అని చెప్పాలని, అంటే సచీమాతకి ఆనందం ఇవ్వడం కోసం మహాప్రభులు చెప్తారు. కానీ సచీమాత ఏం కోరుకుంటుంది, ఆవిడ కూడా గొప్ప తల్లి కాబట్టి నీ ఆనందమే నా ఆనందం, నీకు అదే ఇష్టమైతే అలాగే ఉండు అని చెప్తుంది. కానీ దయచేసి మీరు బృందావనంలో ఉండడం బదులు పూరిలో ఉండండి, ఎందుకంటే బెంగాల్ భక్తులు రెగ్యులర్గా రథయాత్రకు వస్తారు కాబట్టి వాళ్ళు మీ యోగక్షేమాల్ని నాకు తెలియజేస్తారు అని చెప్తారు. సో తల్లి ప్రేమ ఇంత గొప్పది, మా లాంటి బ్రహ్మచారి అందరూ కూడా గమనించవచ్చు అనమాట. సో ఒక రకంగా వారికి మేమేం చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళు మేము చూసుకున్నా సరే, అంటే చూసుకోలేకపోయినా సరే వాళ్ళ ప్రేమ అలాగే ఉంటుంది. అది తల్లి ప్రేమ. సో మహాప్రభు ఏం చెప్తారు, నేను నా తల్లికి ఏం చేయలేకపోయాను, కానీ ఆవిడ అడిగిన ఒకే ఒక కోరిక నేను పూరిలో ఉండమని చెప్పి, అందుకని నేను పూరిలో ఉంటున్నాను. కాబట్టి దయచేసి ఈ ప్రసాదాన్ని వస్త్రాన్ని ఇవ్వండి, ఇచ్చి ఆవిడికి చెప్పండి నన్ను క్షమించమని అడగండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏమంటున్నారంటే, నేను వాస్తవానికి రెగ్యులర్గా నేను మా తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని కలుస్తున్నాను, ఆవిడ కూడా అది గ్రహించగలుగుతుంది నేను వచ్చానని చెప్పి, కానీ ఆవిడ ఇది నా భ్రమ అనుకుంటుంది, నమ్మలేకపోతుంది. కానీ వాస్తవానికి నేను రెగ్యులర్గా వెళ్ళి సచీమాతను కలుస్తున్నానని చెప్తారు అని మహాప్రభు చెప్తారు. ఒకరోజు సచీమాత తన ఇంట్లో ఉన్న శాలిగ్రామ ప్లస్ బాలగోపాల్కి పెద్ద ఫీస్ట్ తయారు చేస్తుందంట, అనేక రకాల ఐటమ్స్తోని. అండ్ ఫీస్ట్ చేసి భగవంతుడు నైవేద్యం పెట్టిన వెంటనే ఆవిడ గుర్తుకొస్తుంది, ఓ ఈ ఐటమ్ అంటే మా అబ్బాయికి ఎంతో ఇష్టం కదా అని చెప్పి. ఇళ్ళలో అలాగే ఉంటుంది, బ్రహ్మచారి తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు, ఓ ఈరోజు ఈ ఐటమ్ చేసాము, మా అబ్బాయికి ఐటమ్ అంటే ఎంతో ఇష్టం, అంటే ఫోన్ చేస్తారు, పంపించని అడుగుతారనమాట. సో న్యాచురల్లీ సో సచీమాత సడన్గా మహాప్రభు గుర్తుకొస్తారు, మహాప్రభుకి ఈ ఐటమ్స్ చాలా చాలా ఇష్టము నా అబ్బాయికి, ఆయన ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో కాబట్టి అని నన్ను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. వెంటనే నాకు ఇక్కడ తెలుస్తుంది, వెంటనే నేను పరిగెట్టుకు వెళ్ళి అక్కడ ప్రత్యక్షమై ఆ నైవేద్య ప్లేట్ మొత్తాన్ని నేను ఆరగించేస్తాను నేను అని సచీమాత ఏడు పాపలు కళ్ళు తెరిచి చూస్తే ఆ ప్లేట్ ఖాళీ ఉంటుంది. సచీమాతకి అర్థం కాదు ఏం జరిగింది, బాలగోపాల్ ప్లేట్ పూర్తి ఖాళీ అయిపోయింది, బాలగోపాల్ తినేసారా లేకపోతే కళ్ళు మూసుకున్నప్పుడే ఏదో పిల్లో కుక్క వచ్చి తినేసిందా, అసలు ఏం జరిగింది అని చెప్పి అర్థం కాక నేను భ్రమలో ఉన్నానా, నేను నైవేద్యమే పెట్టలేదా అని చెప్పి ఒకసారి కిచెన్లోకి వెళ్ళి పాత్రలు చూస్తే పాత్రలో నైవేద్యం తీసిన క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి అంటే ప్రసాదం పెట్టాను, మరి ఏమైందని తెలిసి మళ్ళీ ఆవిడ ప్రసాదం పెడుతుందన్నమాట సపరేట్గా బాలగోపాల్కి. సో ఈ విధంగా అనేక సార్లు జరుగుతుంది. ఎప్పుడు ఆవిడ స్వామివారి నైవేద్యం పెట్టినప్పుడు నన్ను తలుచుకుని ప్రతిసారి నేను వెళ్తున్నాను, నేను ప్రసాదం తీసుకుంటున్నాను. అండ్ కొన్నిసార్లు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నాను, కొన్నిసార్లు ప్లేట్ ఖాళీ చేసేస్తున్నానని చెప్పి. సో మా తల్లికి ఒక రకంగా అర్థం అవుతుంది నేనే వస్తున్నానని చెప్పి, కానీ మళ్ళీ కాదులే అని అనుకుంటుంది. శ్రీవాస్ ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఆవిడకి చెప్పండి, దసరా రోజు నాడు ఆవిడ పెద్ద ఫీస్ట్ తయారు చేసి భగవంతుని పట్టి నన్ను తలుచుకుంది, నేను వచ్చి ఆ ప్లేట్ ఖాళీ చేశాను ఆవిడకి చెప్పండి, ఎందుకంటే ఆ విషయం ఆవిడకి తప్ప ఎవరు తెలియదు కదా. సో మీరు చెప్పినప్పుడే మీరు చెప్తేనే ఆవిడకి అర్థమవుతుంది నేను స్వయంగా వచ్చాను అని చెప్పి, ఆ విధంగా ఆవిడ ఆనందపడుతుందని చెప్పి మహాప్రభు చెప్తారన్నమాట. అలా చెప్పి తన తల్లిగారిని తలుచుకొని మహాప్రభు భావోద్వేగానికి గురవుతారనమాట.
ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు రాఘవ పండిత్ని పిలుస్తారు. సో రాఘవ పండిత్ ఎవరు అంటే కొంతమందికి గుర్తుకుండకపోవచ్చు. మనం ప్రతి సంవత్సరం పాణిహట్టి ఫెస్టివల్ జరుపుకుంటాము. ఆ పాణిహట్టి ఫెస్టివల్లో నిత్యానంద ప్రభు రఘునాథదాస్ గోస్వామికి మర్సి ఇస్తారు. ఆ ప్లేస్ ఎక్కడ అవుతుందంటే రాఘవ పండిత్ ఇంటి దగ్గర అవుతుంది ఆ ప్లేస్. సో రాఘవ పండిత్ మరియు తన యొక్క సిస్టర్, ఆవిడ పేరు దమయంతి, వారిద్దరు కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క శుద్ధ భక్తులు, కానీ అంత పాపులర్ భక్తులు కాదు. సో శ్రీ చైతన్య మహాప్రభు రాఘవ పండితుని పిలుస్తారు. పిలిచి రాఘవ పండితుని కూడా కౌగులించుకుంటారు. కౌగులించి ఏం చెప్తారు? అందరికి చెప్తారు, రాఘవ పండిత్ యొక్క శుద్ధ భక్తిని అర్థం చేసుకోవాలంటే ఒక జన్మ సరిపోదు అని చెప్పి, అంత గొప్ప భక్తులు అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే రాఘవ పండిత్కి కొన్ని వందల ఎకరాల కొబ్బరి తోట ఉంది. ప్రతిరోజు కొన్ని వందల వేల కొబ్బరి బొండాలు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ కొబ్బరి బొండాలని నాకు నైవేద్యంగా పెడతారు. దాని నీళ్ళల్లో ఉంచి శుభ్రంగా కడిగి కన్నం చేసి నైవేద్యం పెడతారు నీరుని. తర్వాత వాటి కొట్టి ఆ యొక్క మలాయి అంటే కొబ్బరి బొండంలో ఉన్న గుజ్జు, అదే నైవేద్యంగా ప్లేట్లో పెడతారు. అది ఎంత ప్రేమతో పెడతారంటే కృష్ణుడు ఆ ప్లేట్ని ఖాళీ చేసేస్తారు, ఏం మిగల్చారనమాట. సో రాఘవ పండిత్ పిలిస్తే కృష్ణుడు ఖచ్చితంగా వస్తాను, నేను ఖచ్చితంగా వస్తాను, నేను స్వీకరిస్తాను అని చెప్పి. అండ్ రాఘవ పండిత్ నేను గొప్పతనం అంటే ఆయన సొంతంగా వందల ఎకరాల పొలాలు ఉన్నాయి, కొబ్బరి బొండ చెట్లు ఉన్నాయి, కొన్ని వేల చెట్లు, లక్షల చెట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే పక్క ఊర్లో ఏదో బెస్ట్ క్వాలిటీ కొబ్బరి బొండం ఉంది అంటే ఆయన తన కొబ్బరి బొండం ఒక 5 అణాలు పెట్టుకుంటే 40 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి 5 అణాలకు బదులు 50 అణాలు కూడా, అంటే 10 రెట్లు ఎక్కువ పే చేసి కొబ్బరి బొండం తీసి సమర్పిస్తారు. తన దగ్గరే వేల కొద్ది ఉన్నాయి, అయినా సరే తనకన్నా బెటర్ దొరికితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత ఖర్చైనా పెడతాడు, ఏమాత్రము ఆలోచించరు రాఘవ పండిత్. తర్వాత ఒకసారి ఏమవుతుందంట, రాఘవ పండిత్ కొత్తగా ఒక డజన్ కొబ్బరి బొండాలు కొట్టి తన యొక్క సర్వెంట్కి ఇచ్చాడంట. సర్వెంట్కి ఇచ్చి వీటిని తీసుకెళ్ళి నైవేద్యం పెడతామని చెప్పి వాటిని మంచిగా కడిగి నైవేద్యం పెట్టాలని చెప్పి వెళ్ళమన్నప్పుడు ఆ సర్వెంట్ వెళ్తూ పరధ్యానంలో ఒక చెయ్యిని గోడ కాంచారంట. గోడ కాంచి తర్వాత మళ్ళీ అది కొబ్బరి బొండం తీసుకొని వెళ్తున్నప్పుడు వెంటనే రాఘవ పండిత్ చూసి ఇచ్చి ఈ కొబ్బరి బొండాలు ఇంకా నైవేద్యానికి పనికిరావు, అపవిత్రమైన వాటిని డస్ట్బిన్లో పారేస్తారంట. సర్వెంట్ ఆశ్చర్యపోతుంది, ఏమైంది ప్రభు స్వామి, నేనేం తప్పు చేయలేదు అంటే గోడకు తాగిన చేతితో కొబ్బరి బొండం పుట్టుకోడు అంతే. కానీ రాఘవ పండిత్ అంటారంటే లేదు, ఎంతోమంది దారిలో నడుస్తూ ఉంటారు కాబట్టి వారి పాదధూళి గాల్లో కలిసి ఉంటుంది, గోడ మీద పడి ఉంటుంది, కాబట్టి అది నువ్వు ముట్టుకున్నావు కాబట్టి ఇది అపవిత్రం అయిపోయింది, ఇది ఇంకా నైవేద్యానికి పనికిరాదు అని చెప్పి. కాబట్టి భగవంతుడికి ఏమి ఇచ్చినా సరే బెస్ట్ ఇవ్వాలి, 100% బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ రాఘవ పండిత్ ఏమీ ఓసిడి పేషెంట్ కాదు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్, అంటే వాళ్ళకి పిచ్చోలు అంటారు కదా, అంటే కొంచెం ఇటు ఉన్నా సరే తట్టుకోలేరనమాట, అంటే క్లీన్లెస్లు తేడా ఉన్నా సరే. ఆయన ఏమీ పిచ్చివాడు కాదు, ఆయన వాస్తవానికి ఆయన కృష్ణుడి మీద పిచ్చి ప్రేమ ఆయనకి. ఆయన ఏంటంటే భగవంతునికి ఏమి ఇచ్చినా సరే ది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి, అందుకని ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఓకే, ఆ ఊర్లో పనసకాయ మంచి క్వాలిటీ అంట, తన ఊర్లోనే వందల కొద్ది పనస చెట్లు ఉన్నాయో పనసకాయలు కాస్తున్నాయి, కానీ ఆ ఊర్లో బాగుంటుందంటే దానికోసం 100 కిలోమీటర్లు వెళ్తాడు, 100 రెట్లు ఎక్కువ డబ్బులని ఖర్చు పెట్టి ఇస్తాడు. ఈ ఊర్లో మామిడికాయలు బాగుంటాయంట, దానికోసం దేశ విదేశాల నుంచి తెప్పించుకుంటాడు అనమాట. అంటే భగవంతుడికి అన్నీ బెస్ట్ ఇవ్వాలని చెప్పి. సో కాబట్టి ఆయన భగవంతుడి సేవలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవడంట. ఈ విధంగా ప్రతిరోజు భగవంతుడికి అత్యద్భుతమైన ఫీస్ట్ తయారు చేసి ఆయన రోజంతా దినచర్య ఇదే, భగవంతుడికి బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకురావడము, ఆ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ని భగవంతుడి సేవలో వినియోగించడము, ప్రసాదం తయారు పెట్టడం అని చెప్పి. సో రాఘవ పండిత్ మరియు దమయంతి నిత్యానంద ప్రభు లీలలో కూడా వాళ్ళే ప్రసాదం తయారు చేస్తారనమాట. వాస్తవానికి శ్రీ చైతన్య మహాప్రభు ప్రమాణం చేస్తారు, ఎక్కడైతే 3 వ్యక్తుల విషయంలో వాళ్ళు ఎప్పుడు ప్రసాదం తయారు చేసినా సరే
మహాప్రభు 100% అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారంట. ఒకరు నరసింహానంద బ్రహ్మచారి, 2 సచీమాత, 3 రాఘవ పండిత్. సో వీళ్ళు ఎప్పుడు ప్రసాదం తయారు చేసి మహాప్రభు స్మరించుకున్న మహాప్రభు పర్సనల్గా అక్కడికి వెళ్ళి, అంటే అప్రకటిత రూపంలో వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అది రాఘవ పండిత్ యొక్క భక్తి. సో ఈ విధంగా మహాప్రభు రాఘవ పండిత్కి ఏమైనా ఆదేశం ఇస్తారు, వెళ్ళి ఇదే విధంగా మీ సేవ చేసుకోండి అని చెప్పి రాఘవ పండిత్ని పంపిస్తారు. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు శివానంద సేన్ని పిలిపించుకుంటారు. సో శివానంద్ సేన్తో, అంటే శివానంద్ సేన్ ఎవరు అంటే ఆయన వైష్ణవ కమ్యూనిటీ వన్ ఆఫ్ ద లీడర్స్. ముఖ్యంగా శివానంద సేన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ డోనర్స్ అనమాట. ఇప్పుడు కొన్ని వందల మంది భక్తులు బెంగాల్ నుంచి మహాప్రభు వచ్చినప్పుడు అందులో చాలామంది పేదవాళ్ళు ఉంటారనమాట. మహాప్రభు భక్తగాన్ వైరాగ్యరా ప్రధానం అని చెప్పి, అంటే మోస్ట్ ఆఫ్ ద మహాప్రభు ఫాలోవర్స్ వాళ్ళంతా చాలా సరళమైన వాళ్ళు అనమాట ఆర్థికంగా. సో వాళ్ళందరికీ ఈ మొత్తము దారి ఖర్చులు, మొత్తం యాత్ర మొత్తాన్ని ఎవరు స్పాన్సర్ చేస్తారంటే శివానంద్ సేన్ స్పాన్సర్ చేస్తారు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు శివానంద్ అంత ఇష్టం అనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు శివానంద్ అని పిలుస్తారు. పిలిచి ఏమంటారంటే, అక్కడ ఇంకో డివోటీ ఉంటారు వాసుదేవ దత్త అని చెప్పి. సో వాసుదేవ దత్త కూడా గొప్ప భక్తుడే, కానీ ఆయన చాలా సింపుల్ మనిషి. దానివల్ల ఏమవుతుంది, ఆర్థికంగా కష్టపడుతూ ఉంటాడు. సో శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, ఓ శివానంద సేన్ వాసుదేవ దత్త గొప్ప డివోటీ అయ్యుండొచ్చు, కానీ భౌతికంగా చాలా అమాయకుడు. కాబట్టి అతని యొక్క మేనేజ్ ఫైనాన్సెస్, అతని యొక్క ఆర్థిక లావాదేవీలు నువ్వు చూసుకో. ఇక్కడ మహాప్రభు 3 ఆదేశాలు ఇస్తారండి. ఏమని చెప్తారంటే, అంటే వాసుదేవుని ఉద్దేశించి చెప్తారు. అతడికి ఫస్ట్ వెరీ లిబరల్, ఈజ్ వెరీ, అంటే చాలా చాలా ఉదారవంతుడు. లిబరల్ అంటే ఎవరు ఏదైనా కాదకుండా ఇచ్చేస్తాడనమాట. వెరీ లిబరల్. అండ్ సెకండ్ ఓవర్ ఎక్స్పెండిచర్, అంటే ఎంత అవసరం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. మూడవది డజంట్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ఆలోచించడు, సేవింగ్స్ చేసుకోడు అని చెప్పి. కాబట్టి నువ్వు అతడిని ఫైనాన్సెస్ని మేనేజ్ చెయ్యి అండ్ మేక్ షూర్ అతడు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండేలా చూసుకొని చెప్పి. అంటే ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ శివానంద్ సేన్కి ఇచ్చిన ఆదేశాల ద్వారా ప్రతి గృహస్థుడికి మహాప్రభు 3 విషయాలు చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి. ఆ 3 ఏంటంటే, గృహస్థ అనేవాడు టూ మచ్ లిబరల్గా ఉండకూడదు. అంటే టూ మచ్ లిబరల్ అంటే మరీ ఎక్కువ దానం కూడా ఉండకూడదు అనమాట. మహాప్రభు చెప్తున్నారు బ్రహ్మచారి సన్యాసి వర్తించదండి. గృహస్థ అనేవాడు అంటే తనకంటూ కూడా కొంచెం ఆలోచించాలి. అఫ్కోర్స్ గృహస్థ నెంబర్ 1 ధర్మము చారిటీ. గృహస్థ అన్నాక నెంబర్ 1 ధర్మం ఏంటంటే ఫస్ట్ చారిటీని దానం చేయాలి. మిగతా 3 వర్ణాలు సంపాదించవు కాబట్టి గృహస్థుడు అనేవి కానీ అది కూడా దానికి కూడా ఒక లెక్క ఉండాలన్నమాట. అంటే మరీ ఎక్కువ లిబరల్గా ఉండకూడదు. తుకారాం మహారాజు లాగా అనమాట. తుకారాం మహారాజు మనకు తెలుసు, ఎప్పుడు భగవత్ నామంలోనే ఉంటాడు. కనీసం ఫ్యామిలీ వాళ్ళు తింటున్నారా లేదా అని ఆలోచించాడు అనమాట. వాళ్ళ భార్య తిడుతుంది, అరే ఎందుకు పిల్లల్ని కన్నావు, సంపాదించాలి కదా అని చెప్పి భగవంతుడు చూసుకుంటూ అంటారు. సో భార్య ఏం చెప్తుంది, సరే పని వెళ్ళి ఏదో పని చేయంటే తుకారాం అది పనికి వెళ్తాడు. ఒక తోటకి వెళ్తాడు అనమాట, చెరుకు తోట. ఆయన చెప్తాడు, రోజంతా కాపలకాయి జంతువులన్నీ వచ్చి పంట నాశనం చేసేస్తున్నాయి. సో సాయంత్రం వెళ్ళేటప్పుడు నీకు కొన్ని చెరుకు గడ్డలు ఇస్తానని చెప్పి. సో తుకారాం మహారాజు రోజంతా కాపలా చేస్తాడు, కానీ కంటిన్యూస్గా నామ జపం చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఆ యజమాని ఆయనకు ఒక 2 డజన్లు చెరుకుగడ్డలు కొట్టి మోపు కట్టి ఇస్తారనమాట. తుకారాం మహారాజ్ చెరుకుగడ్డలు తీసుకొని హ్యాపీగా వెళ్తూ ఉంటారు. దారిలో చాలామంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు. చెరుకుగడ్డలు నాకు ఇవ్వని అడుగుతారనమాట. తుకారాం మహారాజ్ ఇస్తారు. పంచుకుంటూ పోతే దేనికైనా అంతే ఉంది, మొత్తము 2 డజన్ల చెరుకుగడ్డలు మొత్తం అక్కడే అయిపోతాయి. ఇంటికి మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్తాడు. వాళ్ళ భార్య మళ్ళీ తిడతారు తుకారాం మహారాజ్ని. అంటే తుకారాం మహారాజ్ శుద్ధ భక్తుడు అయిండొచ్చు, ఒక రకంగా ఆయన అంత శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన తన భౌతిక బాధ్యతల్ని విస్మరించినా సరే కృష్ణుడు ఏదో విధంగా వాళ్ళ కుటుంబాన్ని చూసుకున్నాడు. కానీ మన విషయంలో మనం శుద్ధ భక్తులం కాదు కాబట్టి మనము 100% భగవంతుని మీద మొత్తం వదిలేలేము, బయటకు అనొచ్చు. కాబట్టి గృహస్థరే వాళ్ళు దాతృత్వం ఉండాలి, దాని కూడా ఉండాలి, కానీ ప్రతిదానికి ఒక
లేకుండా టూ మచ్ లిబరల్ ఉండకూడదని చెప్తారు మహాప్రభు. రెండోది ఏం చెప్తారంటే ఓవర్ లిబరల్, అంటే మరీ ఓవర్గా ఉండకూడదు, ఓవర్ ఎక్స్పెండిచర్ ఉండకూడదు అంటున్నారు. అంటే మన ఖర్చు ఎంత, మన యొక్క కమాయి అంటే సంపద ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత లెక్క ఉండాలి అని చెప్తున్నారు మహాప్రభు. ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే అనవసర ఖర్చులు పెట్టకూడదు అంటున్నారు. మూడోది చెప్తున్నారంటే సేవింగ్స్, భవిష్యత్తు. గృహస్థ అనే వాళ్ళకి సేవింగ్స్ ఉండాలి, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఇదే చైతన్య మహాప్రభు ఆయన పూరిలో తన వెనకాతలు భక్తులు తీసుకెళ్ళినప్పుడు ఒక దగ్గర ఆయన మధ్య తాగేస్తారు. డబ్బులు అడిగితే నా వెనకాతల వ్యక్తి ఇస్తాడని చెప్తారనమాట. సో ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు. తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర అమ్మో మహాప్రభుకి అవసరాలు ఉంటాయని చెప్పి డబ్బులు పట్టుకొస్తారు. మహాప్రభు అంటారు, అరే నీ డబ్బులు దాచుకుంటున్నావా, ఇది అన్ఫిట్ టు బి బ్రహ్మచారి, పెళ్లి చేసుకోని చెప్తారనమాట. అంటే మహాప్రభు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. సన్యాసి అనేవాళ్ళు, బ్రహ్మచారి అనేవాళ్ళు తమకంటూ 1% కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అండ్ సేవింగ్స్ ఉండకూడదని చెప్తారు. ఇస్కాన్లో మీరు గమనిస్తే బ్రహ్మచారి అనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, ₹1 కూడా సేవింగ్ ఉండదు. చాలామంది మేము ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు దక్షిణ ఇస్తారనమాట. ఇస్తారు ప్రభు, ఇది మీకు అంటారనమాట. నేను టెంపుల్కి వెళ్ళగానే ఎవరు ₹1 ఇచ్చిన టెంపుల్లో అకౌంట్లో ఇచ్చేస్తాను, వాళ్ళు రసీదు రాస్తారు. ఆ రసీదుని వాళ్ళకి పంపించేయమంటాను. వాళ్ళు అంటే ప్రభుజీ డొనేషన్ కాదు, టెంపుల్ డొనేషన్ కాదు ప్రభుజీ, మీ అవసరాలకు అంటారు. మాకంటూ వేరే అవసరాలు ఏమి ఉండవు. అండ్ మాకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాల వరకు మందిరం చూసుకుంటుంది. కొంతమంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, 2 ఇస్తారనమాట. ఇది మందిరానికి, ఇది నీకు అంటారు, ఇది మీకు సండే అంటారు. సో మాకు మరి సపరేట్గా ఏముంటుంది. సో టిపికల్గా ఒక బ్రహ్మచారి అనేవాడుకి ఈ పోగేయడం అనేది అంటే అది నిజమైన బ్రహ్మచారి అది కాదు. అది సన్యాసి అయిన బ్రహ్మచారి అయినా సరే దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎనీథింగ్ ఫర్ తనకంటే ఉండకూడదు. అఫ్కోర్స్ మందిరం నడుపుతున్నాము అంటే, సంస్థ గురించి ఆలోచిస్తున్నామంటే సేవింగ్స్ ఉండాలి. అక్కడ ఇప్పుడు నేను ఒక మందిరం నడుపుతాను, నేను టెంపుల్ ఫైనాన్స్ ప్లానింగ్ చేస్తాను, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, రథయాత్రలు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది లెక్కలు వేసుకుంటాను నేను. సో అన్ని లెక్కలు పర్ఫెక్ట్గా చేస్తాను. గృహస్థులు ఎలా చేస్తాను నేను అలాగే చేస్తాను నేను. సో అక్కడ నేను ఒక బ్రహ్మచారి అనే హ్యాట్లో చేయట్లేదు, ఒక మందిర యజమాని, మందిర కార్యనిర్వహణ అధ్యక్షుడు అనే ఆ కేటగిరీ, ఆ హ్యాట్, ఆ రోల్లో నేను లెక్కలేస్తాను. ఆ టైంలో నేను బ్రహ్మచారి కాదు, ఆ టైంలో నేను మందిర నిర్వహణ అధికారిని. సో వీ హ్యావ్ మల్టిపుల్ రోల్స్. అంటే ఇస్కాన్లో ఇది అర్థం చేసుకోవాలి. సో ఇన్ ద రోల్ ఆఫ్ ఎ టెంపుల్ మేనేజర్ న్యాచురల్గా నేను మేనేజ్మెంట్ భాగంగా లెక్కలు వేసుకోవాలి, ఇన్కమ్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, అదే మందిరం నడవాలి, ఫెస్టివల్ జరగాలని చెప్పి. కానీ ఒక బ్రహ్మచారి అనే స్టేటస్లో ఉన్నప్పుడు మనకంటూ వ్యక్తిగతంగా ఏమీ ఉండకూడదు. కానీ ఇది గృహస్థులకు వర్తించదు. గృహస్థులు అనే వాళ్ళకి ఉండి తీరాలన్నమాట. వాళ్ళకి ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి. అంటే వారి దానానికి కూడా ఒక లెక్క ఉండాలి. రెండోది వాళ్ళ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత. అంటే శ్రీ చైతన్య మహాప్రభు మీరు గమనిస్తే ఇక్కడ మహాప్రభు, ఎందుకంటే చాలాసార్లు ఇస్కాన్లో చూస్తాం మనము, భక్తి సీరియస్నెస్ పేరుతో అన్నీ వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, అంటే నేను చెప్తున్న బ్రహ్మచారి కాదు, గృహస్థులైండు కూడా, కృష్ణుడే చూసుకుంటాడులే అని చెప్పి పనులు మానేస్తే అలాగా మహాప్రభు దాన్ని ఎంకరేజ్ చేయలేదు దాన్ని ఏమని. సో డివోటీ కేర్ అంటే కేవలము ఆధ్యాత్మిక యోగక్షేమాలు చూసుకోవడం మాత్రమే కాదు. మా గురు మహారాజ్ చెప్తారు, డివోటీ కేర్ అంటే ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ 3 చూసుకోవాలి. శ్రీ చైతన్య మహాప్రభు సొంత తన జీవితంలో మనం చూడొచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు ఫిజికల్ కేర్ కూడా తీసుకున్నారు భక్తులకి, ఎమోషనల్ కేర్ కూడా తీసుకున్నారు, స్పిరిచువల్ కేర్ కూడా తీసుకున్నారు. ఈ 3 చూసుకోవాలన్నమాట. బ్రహ్మచారిని గృహస్థ అయినా సరే. గృహస్థ విషయంకి వచ్చినప్పటికీ ఫిజికల్ కేర్లో భాగంగా వాళ్ళ ఫైనాన్సెస్ కూడా చూసుకోవాలి. కాబట్టి మహాప్రభు చూసారు, ఈ వాసుదేవ్ దత్త అనేవాళ్ళు ఆయన చాలా సరళమైన వ్యక్తి. ఆయన అసలు లెక్కలు వేసుకోవడం అనమాట. కాబట్టి ఈజీగా మోసపోతాడు. కాబట్టి నువ్వు ఆయన ఫైనాన్స్ మొత్తం నీ చేతులు తీసుకో, నువ్వు మేనేజ్ చేయి అని చెప్తారు మహాప్రభు. రెండోది ఏం చెప్తారంటే, ప్రతి సంవత్సరము ఇదే విధంగా భక్తులందరినీ తీసుకురా, వాళ్ళందరి యొక్క అవసరాలు చూసుకో అని చెప్తారు. ఇప్పుడు మనము నవద్వీప్ మండలి పరిక్రమకు వెళ్ళాం భక్తులందరము, ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకుని వెళ్తారు. ఆ టైంలో అందరికీ డబ్బులు ఉండేవి కాదు. సో మన భక్తుల్లో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండుండొచ్చు. అప్పుడు మనము 10 మందికి మనం స్పాన్సర్ చేస్తే వాళ్ళు పరిక్రమకు వెళ్తారు. వాళ్ళు ఏవైతే భక్తిని పొందుతారో ఆ భక్తి మనకు కూడా వస్తుంది, ఎవరైతే స్పాన్సర్ చేశారు.
సో గృహస్థులు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే స్పాన్సర్ చెయ్యాలి. యాత్రలను కానీ అంటే ఏదో విధంగా, అంటే మనం కొన్నిసార్లు చేయలేకపోవచ్చు, వేరే వాళ్ళకి చేయగలిగినప్పుడు వాళ్ళు సహాయం చేయొచ్చు అనమాట. సో మీకు తెలియదేమోనండి, చాలామంది రష్యా నుంచి రకరకాల దేశాల నుంచి భక్తులు ఇండియా వస్తారు, వృందావన్, మాయపూర్ అని చెప్పి. సో వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదండి. మన ఫారినర్స్ అంటే డబ్బున్న వాళ్ళు అనుకుంటాం. చాలామంది భక్తులు ఫారినర్స్ కూడా మనకన్నా చాలా పేదవాళ్ళు. కానీ ఆ మందిరంలో 10 మంది భక్తులు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా పోగేసి అందులో 2 మాత్రమే ఇండియా కానీ టికెట్లతో అన్నీ కలుపుకుంటే ఒక 4-5 లక్షలు అవుతుందేమో. కాబట్టి ఒక 2 భక్తులు మాత్రమే పంపిస్తారు 10 మంది కలిసి. అంటే మా అందరి తరపున మీరు వెళ్ళండి అని చెప్పి, మా గురించి ప్రార్థించండి అని చెప్పి. నిజంగా ఎలా ఉంటుందండి ఫారెన్లో, మందిరం తరపు నుంచి 2-3 పంపిస్తారనమాట. ఎందుకంటే అంతే వాళ్ళు ఎఫర్ట్, అందరూ వెళ్ళలేరు. అప్పుడు ఎవరు వెళ్ళకుండా ఉండిపోతారు. దాని బదులు కొంతమందిని వెళ్ళనియండి. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నా సరే వాళ్ళు నా గురించి ప్రార్థిస్తారు, కృష్ణుడు ఖచ్చితంగా నన్ను గమనిస్తాడు అని చెప్పి. ఎంత నమ్మకం ఉండాలండి. సో మహాప్రభు శివానంద్ సేన్కి ఏం చెప్తారు? శివానంద్ సేన్ అంటే ఆయన ఆర్థికంగా కొంచెం డబ్బు ఉన్నవాడు అనమాట. కాబట్టి మీరు యాత్ర మొత్తాన్ని స్పాన్సర్ చేయండి, కాబట్టి బాగా సంపాదించండి అని చెప్తారనమాట మహాప్రభు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు కులీనా గ్రామ భక్తుల్ని పిలిపిస్తారు. పిలిపించి వారితో కూడా మంచిగా ముచ్చట్లు మాట్లాడతారు. వాళ్ళందరూ చెప్తారు, మీరు ఈసారి చాలా బాగా సేవ చేశారు, మీరు గుర్తుకుందా, నేను క్లాస్లో చెప్పుకున్నాను, 7 సంకీర్తన పార్టీ రథం ముందు ఉంటే అందులో ఒక సంకీర్తన పార్టీ కులీనా గ్రామ భక్తులు అనమాట. సో వాళ్ళని మెచ్చుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే రండి, 4 నెలలు ఉండండి అని చెప్తారు. తర్వాత అక్కడలో ఒక భక్తుడు, ఆయన పేరు గుణరాజు ఖాన్. సో ఆయన శ్రీకృష్ణ సందర్భాన్ని ఒక పుస్తకం రాస్తారనమాట. ఆ పుస్తకంలో ఒక శ్లోకం వస్తుంది. ఏమంటారంటే, నందనందన కృష్ణ మోర ప్రాణనాథ అని చెప్పి ఒక చిన్న లైన్ ఉంటుంది. నందనందన కృష్ణ మోర ప్రాణనాథ, ఓ నందనందన కృష్ణ మీరే నా ప్రాణం అని చెప్పి సింపుల్ లైన్. మహాప్రభు ఆ పుస్తకం చదివి అంటారు, ఎంత అద్భుతంగా రాసావు మహాప్రభు. ఎంత అంటారంటే, ఈ రోజు నుంచి నువ్వు నా ప్రాణం, నువ్వే కాదు మీ కుటుంబ సభ్యులు అందరూ నా ప్రాణం, మీ ఇంట్లో కుక్క కూడా నాకు ప్రాణం అని చెప్తారు. మీ ఇంట్లో కుక్క కూడా నాకు ప్రాణం అని చెప్పి అంతా చేస్తే అసలు ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ఏం లేదు. ఆయన చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో చిన్న లైన్ రాశారు, నందనందన కృష్ణ మోర తుమి ప్రాణ అని చెప్పి, మీరు నా ప్రాణము అని చెప్పి. అంటే సాధారణ వాక్యం. మరి దానికి మహాప్రభు ఎందుకు అంత భావోద్వేగానికి గురై పొలగొలించిపోయారంటే, ఆయన రాసినప్పుడు నిజంగా ఆయనకి అంత గొప్ప, ఆయనకి ఆ ఫీలింగ్స్ రాశాడనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనస్సు గెలుచుకోవాలంటే మనం ఏదో పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, పర్వతాలు ఎత్తాల్సిన అవసరం లేదు, బండరాయిలు మళ్ళీ అవసరం లేదు. చిన్న పని అయినా సరే, ఈయన జస్ట్ ఒక శ్లోకం రాశాడు. ఆ శ్లోకానికి మహాప్రభు పలవరించి ఏం చెప్పారు, మీ కుటుంబ సభ్యులు మొత్తం నా ప్రాణం, ఇంక్లూడింగ్ మీ ఇంట్లో కుక్కతో సహా అని చెప్పన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మహాప్రభువుని ప్రసన్నం చేసుకోవాలంటే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. అంటే క్వాంటిటీ చేయగలిగితే నిజంగా మనం పెద్ద పనులు చేయగలిగిన పెద్ద చెయ్యాలి. ఒక మందిరాన్ని కట్టే కెపాసిటీ ఉంటే మందిరాన్ని కట్టాలి మనం. కానీ లేదు, నీ కెపాసిటీ ఇంతే. ఇప్పుడు ఒక సాధారణ గృహిణులు ఉంటారు, మాతాజీలు రాజభోగం వండుతూ ఉంటారు. వండుతున్నప్పుడు ఆవిడ ఎంతో ప్రేమ, అంటే ఒక మందిరం కట్టినప్పుడు ఎంత భావంతో ఎంత ఇది చేస్తామో అంతే హృదయంతో ఒక భగవంతుడు ఒక నైవేద్యం, ఒక హల్వా తయారు చేశారు. అది కూడా మహాప్రభుని అంతే ఆకర్షించగలదు. కాబట్టి మహాప్రభుని ఆకర్షించాలి అంటే ఏదో పెద్ద ఘనకార్యాలు చేస్తేనో, నువ్వు లీడర్ అయితేనే, లేకపోతే పెద్ద టాలెంటెడ్ పర్సన్ అయితేనే, లేకపోతే సిరి సంపదలు ఉంటేనని కాదు. శివానంద్ సేన్కి సిరి సంపదలు ఉన్నాయి. మహాప్రభు ఆయన్ని కూడా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ సాధారణ ఒక శ్లోకం రాశారు, దానికి కూడా మహాప్రభు అంతే పరవశించిపోయారు. సో మనకి ఎంత ఉంటే అంతలో మనకి భగవంతుడు సేవ చేయాలి. కానీ ఆ సేవ వెనకాతలో ఉన్న భావము, ప్రేమ, అది ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ రామానంద వసు మరియు సత్యరాజ్ ఖాన్ వాళ్ళకి మళ్ళీ చెప్తారు. నిన్న కాదు చెప్పారు కదా, ఏం చెప్పారు, అరే జగన్నాథ్కి ఏదైతే సిల్క్ పట్టు, ఆ పట్టు తాడు ఏదైతే ఉందో ఆ క్వాలిటీ బాగాలేదు, మీరు నెక్స్ట్ టైము ఇంతకన్నా మంచి క్వాలిటీ ఆ పట్టు తాడు తీసుకురండి, జగన్నాథ్ని లేపడానికి పాండు విజయ్కి పనికొస్తుందని చెప్పి. సో మహాప్రభు మళ్ళీ అదే చెప్తారనమాట, మళ్ళీ అదే గుర్తు చేస్తారు. అప్పుడు సత్యరాజ్ ఖాన్ అంటారనమాట,
మై డియర్ లార్డ్, మేము గృహస్థులము, భౌతిక చేతన ఉంటాము, మేము ఎలా భక్తిలో అభివృద్ధి చెందాలో దయచేసి వివరించండి, మేము ఎలాగ భక్తిలో అభివృద్ధి చెందాలని చెప్పి. దానికి మహాప్రభు ఏమని చెప్తారంటే, ప్రభు కహేన కృష్ణ సేవ వైష్ణవ సేవాన నిరంతర కర కృష్ణ నామ సంకీర్తన. ఏమని చెప్తారు? ప్రభు కహే కృష్ణ సేవ వైష్ణవ సేవన. వెరీ ఈజీ శ్లోక. కృష్ణ సేవ చేయండి, వైష్ణవ సేవ చేయండి, నిరంతర కర కృష్ణనామ సంకీర్తన, నిరంతరము హరినామం చెప్పించండి, కీర్తనే సదాహరి. 3 చెప్పారు. కృష్ణుడి సేవ చేసుకోండి, వైష్ణవుల సేవ చేసుకోండి, హరినామాన్ని జపం చేయండి, ఇంతే చాలు చెప్పారనమాట. అప్పుడు ఆ డివోటీస్ అడుగుతారనమాట, కృష్ణుడి సేవ ఓకే, నామ సంకీర్తన ఓకే, వైష్ణవ సేవ అంటున్నారు, కానీ వైష్ణవుడు అంటే ఎవరు? వైష్ణవ కే జయపదమాల పుస్తకం రాశారు కదా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ వైష్ణవ అనేసి చైతన్య మహాప్రభుని అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. వైష్ణవుడు అంటే ఎవరు అని చెప్పి మహాప్రభుని అడిగినప్పుడు మహాప్రభు దానికి మల్టిపుల్ ఇది చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? ప్రభు కహే యారా ముకే సుని ఏక బారా కృష్ణనామ సేయి పాయ శ్రేష్ఠ సభాకార. ఎవరి ముఖార విందం నుంచి ఒక్కసారి అయినా సరే హరినామం వస్తుందో ఆ వ్యక్తి పూజ్యనీయుడు మరియు అత్యున్నత వ్యక్తి అని చెప్తారనమాట. అత్యున్నత వ్యక్తి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ మహాప్రభు వైష్ణవుడు అంటే ఎవరు అనే పదానికి డైరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు. ఫస్ట్ హరినామ గొప్పతనం చెప్తున్నారు. ఏమి చెప్తున్నారు? ఒక్కసారి హరినామం జపం చేసినా సరే ఆ వ్యక్తి పూజనీయుడు అవుతాడు, ప్లస్ ఆ వ్యక్తి అందరికన్నా పురుషోత్తముడు చెప్తున్నారు అనమాట. అక్కడికి రెండు చెప్తున్నారు. సో ప్రభుపాద రాస్తారు, అంటే ఈవెన్ కనిష్ట అధికారి అంటే ఆయనకి ఏం తెలియదు, కొత్త భక్తుడు జపం చేశాడు కాకపోతే, కానీ ఆయనంట గొప్ప గొప్ప జ్ఞానులు గొప్ప గొప్ప యోగుల కన్నా కూడా గొప్పవాడంట. అది ఎలా అవుతుంది ప్రభుజీ? గొప్ప జ్ఞానులు గొప్ప యోగులు వాళ్ళకన్నా ఒక్కసారి జపం చేసిన వాడు ఎలా గొప్పవాడు అవుతాడు అని మీరు అడగొచ్చు. సమాధానం ఏంటంటే, ఆయన ఇప్పుడే జపం ప్రారంభించి ఉండొచ్చు, కనిష్ట అధికారి అయి ఉండొచ్చు, కానీ ఆయన అదృష్టం బాగుంటే భక్తుల సాంగత్యం వలన ఆయన కనిష్ట అధికారం నుంచి మధ్యం అధికారికి, ఉత్తమ అధికారి అవ్వచ్చు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఆయన పచ్చి కాయే, కానీ చెట్టుకుంది కాబట్టి పండుతుంది. కానీ జ్ఞానులు యోగులు అనేవాళ్ళు భక్తులు సాంగత్యం రాకపోతే వాళ్ళు అలాగే మిగిలిపోతారు. సో వాళ్ళకన్నా కూడా వీళ్ళే గొప్ప. అందుకనే ఆయన బెస్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు మహాప్రభు? ఏక కృష్ణ నామైకర సర్వ పాపక్షయ నవవిధ భక్తి పూర్ణ నామ హైతే హయ్య. చాలా ఫేమస్ శ్లోక అండి. ఏక కృష్ణ నామకరే సర్వ పాపక్షయ. ఏంటంటే భగవంతుని నాము ఒక్కసారి జపం చేసినా సరే సమస్త పాపాలు దూరం అయిపోతాయంట. నెక్స్ట్ నవవిధ భక్తి, మొత్తం కూడా హరినామాన్ని జపం చేస్తే మొత్తం నవవిధ భక్తి చేసినట్టు అవుతుందంట మహాపురు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా మహాపురు ఏం చెప్తున్నారు? ఒక్క నామము సమస్త పాపాలని దూరం చేసేయగలదు అని చెప్పి. అంటే కానీ ఆ నామం ఏంటది? శుద్ధనామం అయి ఉండాలన్నమాట. శుద్ధనామం అయి ఉండాలి. శుద్ధనామం, ఒక్క నామం మంత్రం చాలు అనేక జన్మ పాపాలు మొత్తము, ప్రారబ్ధ అప్రారబ్ధ సంచిత మొత్తాన్ని తీసేస్తుంది. మహాప్రభు ఫర్దర్గా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, ఈవెన్ ఏ చండాలుడైనా సరే నామం జపం చేస్తే అతడు, అంటే దీక్ష తీసుకోకపోయినా సరే ఆయన ఏమవుతారు? లిబరేట్ అయిపోతాడని చెప్తున్నారనమాట. మోక్షాన్ని పొందుతాడు. అతడు దీక్ష తీసుకోకపోయినా సరే మోక్షాన్ని పొందుతాడని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ప్రభుపాద ఇక్కడ దీనికి కొంచెం జాగ్రత్తగా రాస్తారు. ఎందుకంటే ఓ అవునా స్వామి, అంటే జపం చేస్తే చాలా, దీక్ష అవసరం లేదా? ఈరోజు ఇదే ఫ్యాషన్ అయిపోయింది ఇస్కాన్లో. చాలామంది 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అంటున్నారు. కానీ వాళ్ళు దీక్ష తీసుకోరు. ఎందుకంటే దీక్ష తీసుకుంటే గురువు చెప్పినట్టు వినాలి. గడ్డం పెంచుకుంటారు, పెద్ద జుత్తులు వేసుకుంటారు, రకరకాల ఫ్యాషన్లు టాటూలు వేసుకుంటారు, ఇస్కాన్ భక్తులు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ గురువుని యాక్సెప్ట్ చేయరు. అవసరం లేదు, నామం చాలు అంటారనమాట. సో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భాష్యంలో, నిజమే, దీక్ష లేకపోయినా సరే, యాక్చువల్ వాస్తవం ఇది, హరినామం జపం చేయడానికి దీక్ష అవసరం లేదు. అండ్ లిబరేట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే, అంటే మోక్షం పొందడానికి హరినామం ఒకటి చాలు, దీక్ష లేకపోయినా చాలు. దీక్ష లేకపోయినా హరినామం మనల్ని భాగంగా తీసుకెళ్ళిపోగలదు ఒక రకంగా. అవునా, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాం ప్రభుజీ. కానీ ప్రభుపాద ఏం రాస్తారంటే, కానీ అంటే హరినామకు అంత గొప్పతనం ఉంది, కానీ
దీక్ష తీసుకుంటే ఏమవుతుంది? దీక్ష తీసుకుంటే నువ్వు ఒక గురువు ఆధ్వర్యంలో ఉంటావు కాబట్టి గురువు నిన్ను మార్గనిర్దేశకం చేయగలడు. ప్లస్ నేను పంచరాత్రిక విధి అంటే డీటీ వర్షిప్లో ఎంగేజ్ చేయగలడు. తద్వారా నువ్వు నెమ్మదిగా పవిత్రకం అవుతావు అండ్ ఈవెన్చువల్గా శుద్ధనామం జపం చేసే స్థాయికి రాగలవు అని చెప్పి. కాబట్టి శుద్ధనామం జపం చేస్తే భగవంతుడి దగ్గర చేరుకోగలరు. కానీ శుద్ధనామము దీక్ష లేకపోయినా సరే శుద్ధనామం జపం వెళ్ళిపోక, కానీ దీక్ష లేకుండా శుద్ధనామం చేరుకోవడం చాలా కష్టం. ఎలా వస్తుంది చెప్పండి? దీక్ష తీసుకున్నప్పుడే కదా నెమ్మదిగా కనిష్ట నుంచి మధ్యగారి నామాపరాధం నుంచి నామాభాష ఈవెన్చువల్గా శుద్ధనామానికి వస్తామన్నమాట. ఎందుకంటే ఆ సాధనా భక్తి నెమ్మదిగా ఫాలో అవ్వడం ద్వారా. సో ఇది అండర్స్టాండింగ్. సో దీక్ష లేకపోయినా సరే నామం ఒక్కటే తీసుకెళ్ళిపోగలదు. కానీ అలా అవ్వాలంటే నామం శుద్ధనామం అయి ఉండాలి. కానీ శుద్ధనామం అనేది ఇన్ జనరల్గా సాధ్యం కాదు. అది సాధనా భక్తితోనే నెమ్మదిగా గురువు యొక్క సాంగత్యంలో, గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క కృపతోనే నెమ్మదిగా ఆ స్థాయికి చేరుకోగలం అనమాట. అండ్ లాస్ట్కి ఏం చెప్తారు మహాప్రభుకి, హరినామము చేయడం వల్ల ఏమవుతుంది? భౌతిక జీవితం నుంచి బయటపడతారు, ప్లస్ కృష్ణుడి పట్ల ఆసక్తి చెందుతారని చెప్తారనమాట. సో ఈ విధంగా మహాప్రభు హరినామం మొత్తం చెప్పి లాస్ట్ కంక్లూజన్ ఏం చెప్తారంటే, అత ఏవ యారా ముఖే ఏకా కృష్ణ నామ సేయిత వైష్ణవ కరి తాహార సమ్మానం. కాబట్టి ఎవరైతే హరినామాన్ని శ్రద్ధగా జపం చేస్తారో ఆ వ్యక్తి వైష్ణవ, అలాంటి వారికి మనం సేవ చేయాలని చెప్తారు. మీకు అర్థమైందా అండి? ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? భక్తులు ఎలా ముందుకు వెళ్ళాలంటే ప్రభు ఏం చెప్పారు? ప్రభు కహే కృష్ణ సేవ వైష్ణవ సేవేరా అండ్ నిరంతర నామ జప అని చెప్పారు, నామ సంకీర్తన చెప్పారు. కృష్ణుడి సేవ, వైష్ణవుడి సేవ, నామ సంకీర్తన అని చెప్పి. కృష్ణుడి సేవ ఈజీ టు అండర్స్టాండ్, నామ సంకీర్తన ఈజీ టు అండర్స్టాండ్. వైష్ణవ సేవ అంటే ఎవరు వైష్ణవుడు అంటే మహాప్రభు చెప్తున్నారు, ఎవరైతే నామాన్ని నమ్మకంతో శ్రద్ధగా జపం చేస్తారో అతడు వైష్ణవుడు, అతను సేవ చేయాలని చెప్తున్నారు అనమాట. రైట్. నెక్స్ట్ శ్రీ చైతన్య మహాప్రభు శ్రీఖండ భక్తులతో మాట్లాడతారు. శ్రీఖండ అంటే వాళ్ళు కూడా సంకీర్తన 7 టీముల్లో ఒక టీం శ్రీఖండ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మహాప్రభు అక్కడ భక్తులందరినీ పిలుస్తారు. శ్రీఖండ అంటే మీరు వినే ఉంటారు, ముకుంద దాస, అతని కొడుకు రఘునందన్, నరహరి చక్రవర్తి, నరహరి ఠాకూర్. సో 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 వీళ్ళంతా శ్రీఖండ భక్తులు అనమాట. సో మహాప్రభు ముకుంద దాస్ని పిలుస్తారు, పిలిచి అడుగుతారు, ముకుంద నిజం చెప్పు, రఘునందన్ నీకు ఏమవుతాడు? రఘునందన్ నీ కొడుక, రఘునందన్ నీ తండ్రి అని అడుగుతారు. వాస్తవానికి రఘునందన్ ముకుంద దాస్ యొక్క కొడుకు. అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి అంటే మనంతా వినే ఉంటాం, ముకుంద దాస్ ఒక డాక్టర్ వాస్తవానికి. రోజు ఇంట్లో ఆయనకి లడ్డు గోపాలు ఉంటారు. సో రోజు ఆయన స్వామివారికి నైవేద్యం పెట్టి వెళ్ళేవారు. కొడుకు రఘునందన్ మంచి అబ్బాయి. ఒకసారి ఏమవుతుంది, ఆయన ఏదో పని మీద మల్టిపుల్ డేస్ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఆయన ఏం చెప్తారు, అబ్బాయికి ఏం చెప్తారు, ఈరోజు నేను నైవేద్యం పెట్టలేను, మధ్యాహ్నం నువ్వే స్వామివారికి ఒక లడ్డు పెట్టి అంటారనమాట. సో రఘునందన్ పెడతారు. ఫస్ట్ టైం ఎలా పెట్టాలో ఆఫరింగ్స్, ప్రేయర్స్ అని నేర్పిస్తారు. సో రఘునందన్ పెడతారు. 15 నిమిషాల పైగా చూస్తే లడ్డు అలాగే ఉంటుంది. ఆయనకి అర్థం కాదు, భగవంతు తినాలి కదా, ఎందుకు తినట్లేదు అని చెప్పి. అమ్మో మా నాన్న వస్తే కొడతాడు, తిను అంటారు, ఎంతకీ అలా కదలదు. అప్పుడు ఆయన చేయి పెట్టి తిను అని భగవంతుడికి ఇస్తారనమాట. భగవంతుడు వాస్తవంగా విగ్రహంలో చేయి తీసి లడ్డు తినేస్తారు. సాయంత్రం నాన్నగారు వస్తారు, అడుగుతారు ఏమైంది అంటే భగవంతుడు తినేసాడని చెప్పి. లడ్డు ఏది అంటే తినేసాడు కదా అంటారు అనమాట. ఓ ఈడు తినేసాడని చెప్పి. 2వ రోజు సేమ్ స్టోరీ, 3వ రోజు సేమ్ స్టోరీ. తర్వాత లడ్డు ఏదంటే తినేసాడంటారు. కానీ ముకుందకు తెలుసు మా అబ్బాయి చాలా చాలా మంచివాడు, ఇలా అబద్ధాలు ఆడేవాడైతే కాదు. సో ఒకరోజు ఏం చేస్తారు, వెనకత్త నుంచి దాక్కొని చూస్తారనమాట. ఆ రోజు కూడా తిను భగవంతుడు అంతకీ రావట్లేదు, తిను ఈరోజు ఎందుకు రావట్లేదు అంటే ఫైనల్గా భగవంతుడు తింటాడు అని ముకుంద చూస్తారనమాట. అర్థమవుతుంది, అమ్మో మా అబ్బాయి ఇంత గొప్పవాడా అని చెప్పి. సో ఆ విషయం తెలుస్తుంది నరహరి ఠాకూర్కి. నరహరి ఠాకూర్ అంటే ఎవరైనా సరే డోంగ్రీ వైష్ణవుడిలాగా నాటకాలు ఆడుతూ అప్పట్లో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నరహరి ఠాకూర్ వెళ్ళి ఒక కొరడ దెబ్బ కొడితే ఏమవుతుంది, వాడు నిజంగా ఫేక్ బాబా అయితే చచ్చిపోతారు అక్కడికక్కడ. సో రఘునందన్ దగ్గరికి వస్తారనమాట నరహరి. సో ఎందుకంటే ఇది నిజంగా జరిగిందా ఈ స్టోరీ, కట్టుకథలు చెప్తున్నారా అని చెప్పి. సో అందరూ అమ్మో మీ అబ్బాయిని దాచేయండి, నరహరి వచ్చేస్తున్నాడు అంటారు. కానీ నరహరి వస్తాడు, రఘునందన్ కొడతాడు, ఆయనకి ఏం కాదు. అప్పుడు నరహరి ఠాకూర్కి అర్థమవుతుంది, అమ్మో రఘునందన్ ఎంత గొప్ప, నిజంగా గొప్ప డివోటీ అని చెప్పి.
ఇది ఫ్లాష్ బ్యాక్. సో ఇక్కడ మహాప్రభు ఏమంటారంటే, రఘునందన్ నీకేమవుతాడు, నీ కొడుకా నీ తండ్రి అని అడుగుతారనమాట. అప్పుడు ముకుంద అంటాడు, రఘునందన్ నా తండ్రి స్వామి అంటారు. నా కొడుకు అని చెప్పడు, నా తండ్రి అని చెప్తాడు. అప్పుడు మహాప్రభు పెద్దగా నవ్వుతారు, హా నవ్వి అంటారు, నిజమే రఘునందన్ నీకు తండ్రి. ఎందుకంటే బయలాజికల్గా నీ కొడుకు అయి ఉండొచ్చు ఆయన, కానీ ఏ ఇంట్లో అయితే ఎవరైతే మనల్ని భక్తిలోకి తీసుకొస్తారో వాళ్ళు వాస్తవంగా ఆధ్యాత్మికంగా మన తండ్రితో సమానం. కొన్నిసార్లు పిల్లలు భక్తిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు భక్తిలోకి వస్తారు వాళ్ళని చూసి. సో ఆ రకంగా పిల్లలు ఒక రకంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు యాక్చువల్గా ఆ పెద్దలు తల్లిదండ్రులు అనమాట. సో మహాప్రభు అలా చెప్తారు. చెప్పి మహాప్రభు చాలా ఆనందపడతారు, ఎందుకంటే ముకుంద రఘునందన్ గొప్పతనాన్ని చెప్పాడు కాబట్టి. భక్తేర మహిమ ప్రభు కహితే పాయ సుఖ, భక్తేర మహిమ కహితే హయ్య పంచముఖ. సో మహాప్రభు ఇక్కడ రఘునందన్ గొప్పతనాన్ని ముకుంద చెప్పినప్పటికీ పరవశించిపోతారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభుకి అత్యంత ఇష్టమైనది ఏంటో తెలుసా అండి? న్యాచురల్గా నామ సంకీర్తన అనుకుంటాం, వాస్తవం. కానీ దానికన్నా ఇష్టమైనది మహాప్రభుకి ఇంకోటి ఉంది. అదేంటంటే తన ఎదురుగా తన సమక్షంలో ఒక భక్తుడు ఇంకో భక్తుని కీర్తించాడు అనుకోండి, అది మహాప్రభుకి ఇంకా ఇష్టం. సో మహాప్రభు అప్పుడు ఇంకా పరవశించిపోయి 5 ముఖాలతో మాట్లాడతారనమాట. అంటే యాజ్ ఇఫ్ 10 నోళ్లతో మహాప్రభు వాళ్ళు ఇంకా స్తుతిస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, భగవంతుణ్ణి ఈజీగా ప్లీజ్ చేయాలంటే ముఖ్యంగా శ్రీ విగ్రహం ముందు వేరే భక్తులు మీరు మెచ్చుకోండి, మనస్ఫూర్తిగా మెచ్చుకోండి వాళ్ళని. యాక్చువల్లీ ఈ లోకంలో మనము ప్రాబ్లమ్స్ చర్చించుకుంటాం మేనేజ్మెంట్లు అని చెప్పి, కానీ ఎదురువాడి మంచి పనిని మనము పబ్లిక్గా మనం మాట్లాడగలిగితే, పబ్లిక్గా వాళ్ళని గ్లోరిఫై చేయగలిగితే అది శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు మహాప్రభు అక్కడ ఉన్న భక్తులందరినీ ఉద్దేశించి చెప్తారు, వాస్తవానికి ముకుంద అలా అంటున్నాడు రఘునందన్ నా తండ్రి అని చెప్పి, కానీ ముకుంద ఏం తక్కువ భక్తుడు కాదు. ముకుంద కూడా చాలా చాలా శుద్ధ భక్తుడు. ముకుంద ఎందుకంటే ఆయన భౌతికంగా ఆయన ఒక డాక్టర్ కాబట్టి రోజు ఆయన మెడిసిన్స్ మందులు అని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఒక సాధారణ గృహస్థులా ఉంటాడు కాబట్టి మీరు ఆయన సాధారణ వ్యక్తి అనుకోవచ్చు. కానీ ఆయన గొప్ప గొప్ప సన్యాసుల కన్నా కూడా పరమహంస భక్తుడు అని చెప్తారు మహాప్రభు. ప్రభుపాద భాష్యంలో రాస్తారు, భక్తికి మనం వేసుకునే వస్త్రాలకు సంబంధం లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి కాషాయ వస్త్రంలో ఉండొచ్చు, అంటే ఎక్స్టర్నల్లీ రెనౌన్స్డ్ డ్రెస్, ఇంటర్నల్లీ సెన్స్ గాడ్ ఫేర్ డ్రెస్, అంటే భోగి మనస్తత్వం. ఇంకో వ్యక్తి బయటికి సాధారణ గృహస్థ వస్త్రాలు, కానీ లోపల సన్యాసి మనస్తత్వం. సో ఏది గొప్పది? సో ముకుంద్ అలాంటి వ్యక్తి అనమాట. దానికి ఒక మహాప్రభు స్టోరీ చెప్తారు. ఎవరికి తెలియదు స్టోరీ, ఎవరికి తెలియదు, కానీ భగవంతుడు తెలుసు కదా. ఒకసారి ఏమవుతుందంట, ఈ ముకుంద అనే వ్యక్తి, అప్పట్లో ముస్లిం రాజులు ఉండేవాళ్ళు కదా, ముస్లిం రాజు సేవ చేసేవాడు ఆయన. సో ఒక రాజుకు ఒంట్లో బాగోకపోతే ఈయన డాక్టర్ వెళ్ళి నాడి పట్టుకొని పల్స్ చెక్ చేస్తున్నాడంట ఆ డాక్టర్కి, ఆ రాజు దగ్గర, ముస్లిం రాజు. అండ్ ముస్లిం రాజు సేవకులు వచ్చి ఆ ముస్లిం రాజు తలపైన నెమలి పెంచాలతో కూడిన ఏదో ఒక ఫ్యాన్తో ఏదో విసురుతున్నారు ఆయనకి. రాజులు కదా, వాళ్ళకి విసనగర్ర విసురుతారు కదా, నెమలి పెంచాలతో చేసిన విసనగర్ర. మనం కూడా భగవంతునికి అదే విసురుతాం కదా. సో ఎప్పుడైతే ముకుంద ఆ విసనగర్ర చూశాడో, నెమలి పెంచి చూశాడో, వెంటనే ముకుంద దాస్కి కృష్ణుడు గుర్తుకొస్తారు, బృందావనం గుర్తుకొస్తుంది. ఆయన పులకించిపోతాడు, పరవశించిపోతాడు, అష్టసాత్విక వికారం. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయి ఆ పైన నుంచి మెట్ల కింద దెబ్బ కింద పడిపోతారనమాట. వెంటనే ఆ ముస్లిం రాజు పరిగెట్టు గురించి పాపం లేపుతారనమాట. ముకుంద ఏమైంది, నువ్వే డాక్టర్, నువ్వే మూర్చిపోయాడంటే చెప్తాడు, నాకు మూర్ఛరోగం ఉంది రాజా అని చెప్తాడనమాట. తప్పుగా అనుకోవద్దు, నాకు మూర్ఛరోగం ఉందని చెప్పి. కానీ ఆ రాజు తెలివైన వాడంట. రాజుకి అర్థమవుతుందంట, నీకు మూర్ఛరోగం కాదు, వాస్తవానికి నీవు కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడివి, పరమస భక్తుడివి, అందువల్లే నువ్వు తన్మయత చెందావని చెప్పి రాజే ఓపెన్గా చెప్తాడంట, ముస్లిం రాజు మళ్ళీని. సో మహాప్రభు చెప్తారనమాట ఏ విధంగా ముకుంద ఎంత గొప్ప భక్తుడు అని చెప్పి. సో ఫైనల్గా మహాప్రభు ఏమని చెప్తారు, ఆదేశం, ముకుంద నువ్వు ఇదే విధంగా కంటిన్యూ చేయి, నువ్వు భౌతికంగా సంపాదించు, ఆధ్యాత్మికంగా కూడా సంపాదించు. ఆధ్యాత్మిక సంపద అంటే కృష్ణ సేవ. అండ్ రఘునందన్కి ఏం చెప్తారు, నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలి నువ్వు ఈ విధంగా సేవ మందిరాన్ని నడుపు. నరహరికి ఏం చెప్తారు, నువ్వు ఇక్కడే పూరిలో ఉండిపో, భక్తులతో కలిసి ఉండిపో అని చెప్తారు అనమాట. ఈ విధంగా ముగ్గురికి 3 ఆదేశాలు ఇస్తారు. తర్వాత మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య మరియు అతని యొక్క బ్రదర్ విద్యా వాచస్పతి ఇద్దరిని పిలుస్తారు.
సో వారికి కూడా ఆదేశం ఇస్తారు. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు పూరిలోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు వాళ్ళు, అండ్ వాళ్ళకి కూడా ఆదేశం ఇస్తారు. ఏం చెప్తారంటే భగవంతుడు ఈ కలియుగంలో 2 విధాలుగా 2 రూపాల్లో ఉన్నాడని చెప్పి, ఒకటి కర్ర రూపంలో, 2 ద్రవ రూపంలో, నీరు రూపంలో. కర్ర రూపంలో ఉన్న భగవంతుడు ఎవరు? జగన్నాథుడు. అండ్ నీరు రూపంలో ఉన్న భగవంతుడు ఎవరు? గంగమాత. సో మహాపురు ఏం చెప్తారు, సార్వభౌమ నువ్వు కర్ర రూపంలో ఉన్న భగవంతుని పూజించు అంటే జగన్నాథ్ పూజ. సార్వభౌమ పట్ట ఎలాగా జగన్నాథ స్వామి వారి యొక్క హెడ్ ప్రీస్ట్ తెలుగులో ఏమంటారు, ఆయన ముఖ్య పూజారి. అండ్ తన బ్రదర్ని ఏం చెప్తారు, విద్యా వాచస్పతి, నువ్వు గంగమ్మను పూజించు అని చెప్తారు అనమాట. ఈ విధంగా ఇద్దరికి వాళ్ళకి ఆదేశం ఇస్తారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు మురారి గుప్తా అని పిలుస్తారు. మురారి గుప్తా కూడా ఒక డాక్టర్, నవదీప్లో ఉంటారు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క బాల్య లీలలు మొత్తాన్ని వాస్తవంగా కంపైల్ చేసిందే మురారి గుప్తా. దాని బేస్ మీద వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతం రచిస్తారనమాట. శ్రీ మురారి గుప్తా గొప్ప రామభక్తుడు. సో మహాప్రభు ఏమని చెప్తారంటే అందరి ముందు మురారి గుప్తా గురించి, మురారి గుప్తా కౌగులించి ఏం చెప్తారంటే, నీకు నీ భక్తికి మెచ్చుకోవాలంటే నాకు మాటలు లేవు అని చెప్తారు. అని కారణం చెప్తారనమాట. ఎందుకంటే ఒకప్పుడు నేను నిన్ను కృష్ణ భక్తుడు అవ్వు అని చెప్పి నేను ఎంతో బలవంతం చేశాను. కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్పాను. ఏ విధంగా కృష్ణుడు అఖిల రసామృతమూర్తి, తన భక్తుల్ని అందరికన్నా ఎక్కువ ఆనందం పెట్టగలడు, 64 దివ్య కళలు అడిగినవాడు, మరియు ఏ విషయం తీసుకున్న కృష్ణ లీలలు కానీ కృష్ణ అత్యంత మధురమైనవి, సుమధురమైనవి. ఈ విధంగా కృష్ణుడి యొక్క కీర్తి మొత్తము, ఆయన మాధుర్యము, ఆయన అన్నీ చెప్తూ కాన్స్టెంట్గా చెప్పాను. నేనేం చెప్పాను ఫైనల్గా, సో మురారి కృష్ణ నామాన్ని జపం చేయి, కృష్ణుని మాత్రమే పూజించు, కాబట్టి వేరే ఏది మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి నేను మురారికి చెప్పాను. అప్పుడు మురారి గురించి చెప్పారు, మై డియర్ లార్డ్, మీరు నా స్వామి, మీరు ఏం చెప్తే దాన్ని నేను శిరసా వహిస్తాను అని చెప్పి మురారి గుప్తా అలా చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుందంట, ఇంటికి వెళ్ళిన తర్వాత మురారి గుప్తా దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన మనసు మొత్తము రఘునందన్ అంటే శ్రీరామచంద్రుడి మీద ఉంటుంది. ఆయన రాముడి గొప్ప భక్తుడు. సో ఆయన అనుకుంటాడు, అరే ఇప్పుడు నేను రాముడిని ఎలా వదిలేయాలి, రాముని వదిలి కృష్ణుని ఎలా నేను పూజించాలి. కాబట్టి ఆ తలుచుకుంటూనే ఆయన చాలా బాధపడి రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి మహాప్రభు అంటారు, మై డియర్ లార్డ్, నేను ఎంత ప్రయత్నిస్తుంటే నా రాముని వదలలేకపోతున్నాను. రామనామాన్ని, రాముడు తప్ప నా హృదయంలో వేరే ఎవరికి స్థానం లేదు. కానీ మీరు నాకు శిరోధారి, నేను మీకు మాట ఇచ్చాను, ఏమో కృష్ణుని పూజిస్తానని చెప్పి. సో మురారి గుప్తా అంటారు మహాప్రభుతో, మై డియర్ లార్డ్, నేను రాముడు తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు, ఆయన తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ నేను మీకు మాట ఇచ్చాను, మీరు చెప్పినట్టే కృష్ణుని నామాన్ని జపం చేస్తానని చెప్పి, కాబట్టి నేను మాట తప్పలేదు. కాబట్టి దయచేసి నాకు ఒక వరం ఇవ్వండి, నాకు అనుమతి ఇవ్వండి, నేను ఈ క్షణమే నా ప్రాణం పోయేటట్టు. ఎందుకంటే రాముడు లేకుండా నేను నా ప్రాణం బతకలేదు, సేమ్ టైం మీ మాటను కాదనలేను, దీని బదులు నేను చనిపోతేనే బెటర్ అని చెప్పి మురారి గుప్తా మహాప్రభు అంటారనమాట. అప్పుడు మహాప్రభు చాలా ఆనందపడతారు. మహాప్రభు చెప్తారు, ఓ మురారి, వాస్తవాన్ని నువ్వు ఎంత గొప్ప రామభక్తుడో నాకు తెలుసు. కేవలం నేను పరీక్షించడం కోసం, నీ గొప్పతనాన్ని నలుగురు చాటి చెప్పడం కోసమే నేను నిన్ను కృష్ణుడు భక్తుడు అవ్వమని చెప్పి నేను బలవంతం పెట్టాను. వాస్తవానికి నువ్వు రాముడు తప్ప ఎవరి పూజించలేవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఎవరో కాదు, స్వయాన నువ్వు హనుమంతుడి యొక్క అంశం అని చెప్తారనమాట రామావతారంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకి తోక కూడా వస్తుంది. సో 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 మురారి అప్పుడు చెప్తారు, వాస్తవానికి ఒక నిజమైన భక్తుడు ఎలా ఉండాలి అంటే, ఆ స్వామి వచ్చి నువ్వు నా సేవ చేసిన అవసరం లేదు, నీకు ఈ నుంచి నువ్వు ఆల్రెడీ పాస్ అయిపోయావు, యూఆర్ ఫ్రీ అన్నా సరే, స్వామి అతను వదిలినా సరే అతడు స్వామిని వదలలేడనమాట. సో అది నిజమైన టాప్ మోస్ట్ డివోషన్. కాబట్టి నువ్వు అంత గొప్ప భక్తుడివి అని చెప్పి మురారి గుప్తాని మహాప్రభు మెచ్చుకుంటారు. అండ్ తర్వాత ఆయన ఏమంటారు, నేను ఇది అందరి ముందు చెప్తున్నాను, మురారి గుప్తా నాకు ఈజ్ మై లైఫ్ అండ్ సోల్. అండ్ అతని యొక్క వినయం గురించి మీ అందరికి తెలియదు, అతని వినయం అనేది నా హృదయాన్ని ద్రవిస్తుంది అని చెప్పి మహాప్రభు మురారి గుప్తాని మెచ్చుకుంటారనమాట. తర్వాత మహాప్రభు వాసుదేవ దత్త దగ్గరికి పిలుస్తారు. వాసుదేవ దత్త ఎవరంటే ఇప్పుడే మనం చర్చించుకున్నాం కదా, శివానంద్ సేన్ చెప్పారు కదా, ఈ వాసుదేవ దత్త
గొప్ప భక్తుడు అయి ఉండొచ్చు, కానీ అతనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, మీరే చూసుకోవాలని చెప్పారు శివానంద్ సేన్కి. సో ఆ వాసుదేవ్ దత్తని పిలుస్తారు. ఆయనకి పిలిచి మహాప్రభు ఆయనకి ఆదేశం ఇవ్వకముందు ఆయనే చెప్తాడు, స్వామి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, దయచేసి దాన్ని పూర్తి చేయండి అని చెప్పి. ఏంటో రిక్వెస్ట్ అడుగుతారు, మీరు వాస్తవానికి పతిత పావనులు, ఈ లోకాన్ని ఉద్ధరించుకోవచ్చు మీరు వచ్చారు, మీరు నిజంగా నా మీద కృప చూపించాలని ఒక్క రిక్వెస్ట్. ఏంటది? జీవేర దుఃఖ దేకి మోర హృదయ బిదారే సర్వ జీవేరే పాప ప్రభు దేహ మోర సారే. జీవేర దుఃఖ దేకి మోర హృదయ బిదారే. జీవుల యొక్క దుఃఖాన్ని చూసిన ప్రతిసారి నా హృదయం ముక్కలవుతుంది. కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే వారి సమస్త పాపకర్మ ఫలాలు నాకు ఇచ్చేయండి, అప్పుడు వాళ్ళు ఈ దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరమే లేదు. జీవేర పాపలన కరో నరక భోగ సకల జీవేర ప్రభు గుచ్చదే బావారోగా. కాబట్టి వాళ్ళందరూ ఏదైతే దుఃఖాలు అనుభవిస్తున్నారో తర్వాత ఈ జన్మ తర్వాత నరకానికి వెళ్ళబోతున్నారు కదా, సో ఆ నరకాల నుంచి తప్పించండి. వారి బదులుగా ఎన్ని వందల కోట్ల జనం ఉంటే అన్ని వందల కోట్ల సార్లు నన్ను నరకానికి వెళ్ళనివ్వండి. వాళ్ళందరి పాపముని నాకు ఇచ్చేయండి, నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, నన్ను సఫర్ అవనియండి, కానీ ఈ సమస్త మానవాళిని మీరు కాపాడండి అని చెప్పి వాసుదేవ దత్త మహాప్రభుకు విన్నవించుకుంటారు. సో వాసుదేవ దత్త నిజమైన వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి. ఎదుటివాడి దుఃఖాన్ని తన దుఃఖం కింద పరిగణిస్తాడనమాట. అండ్ నిజంగా ఒక వైష్ణవుడు అనేవాడు మాత్రమే పరదుఃఖ దుఃఖి అవ్వగలడు. ఎందుకంటే అతనికి అర్థమవుతుంది అసలు నిజంగా ఫస్ట్ ఎందుకు ఎదుటి వ్యక్తి దుఃఖంలో ఉన్నాడని చెప్పి. ప్రభుపాద రాస్తారు, సోకాల్ ఫిలంథ్రాపిస్ట్, సామాజిక సేవకర్తలు, సామాజిక సేవకులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు వీళ్ళు అనుకుంటున్నారు ఎదుటివారి దుఃఖాన్ని దూరం చేస్తున్నామని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు వీళ్ళు దుఃఖపడుతున్నారు, దుఃఖం పొందుతున్నారు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ పాపకర్మ ఫలాల వలన వాళ్ళు దుఃఖం పొందుతున్న విషయం కూడా వీళ్ళకి అర్థం కాదు. వైష్ణవుడికి మొట్టమొదటి కారణం తెలుస్తుంది, ఎందుకు జనాలు దుఃఖంలో ఉన్నారు. కారణం ఏంటి? కృష్ణ బులియ జీవ భోగవాంచకరి నిగడస్తే మాయ జప్పటియ్యేదారి. ఎప్పుడైతే జీవి అనేవాడు కృష్ణుని మర్చిపోతాడో వెంటనే మాయాదేవి చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడనమాట. సో కాబట్టి డివోటీ కారణం తెలుసు అండ్ దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. సో ప్రచారం ద్వారా ఆ వ్యక్తిని పాపం నుంచి, అజ్ఞానం వల్ల పాపం వలన దుఃఖం, కాబట్టి అజ్ఞానం దూరం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పాపం నుంచి దూరం అవుతాడు, న్యాచురల్గా దుఃఖం నుంచి కూడా దూరం అవుతాడు అనమాట. సో ఇది ప్రతి వైష్ణవుడు కూడా. కానీ వాసుదేవ దత్త ఒక అడుగు ముందుకేసి అసలు సమస్త మానవులు ఎవరైతే అందరి పాపాలు నాకు ఇచ్చేయండి, అందరిని నరకం నుంచి కాపాడండి, దుఃఖాల నుంచి కాపాడండి, నేను సఫర్ అవ్వనివ్వండి అని చెప్పి. దానికి మహాప్రభు మనస్సు ఊహించుకోండి ఎలా ఫీల్ అంటారు. మహాప్రభు క్షణం కాపాడు నిర్ఘాంతపోతారు అన్నమాట, షాక్ అయిపోతారు, మళ్ళీ తేరుకుంటారు. వాసుదేవ నువ్వు ఇలాంటి ప్రార్థన కోరిక కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు, ఎందుకంటే నువ్వు మరెవరో కాదు, నువ్వు స్వయంగా ప్రహ్లాదుడి యొక్క అంశ. నువ్వు ప్రహ్లాదుడు కూడా అలాగే కోరుకుంటాడు కదా. ఏమంటారు? ఓ స్వామి, నేను ఇప్పుడు మీ లోకానికి రావాలని కోరుకోవట్లేదు, ఈ లోకంలో ఉన్న ప్రతి బద్ధజీవి కూడా పవిత్రుడై మీ లోకానికి వచ్చే వరకు నేను ఈ లోకంలోనే ఉంటాను, ప్రతి బద్ధజీవిని పంపిస్తాను, అంతవరకు నేను ఈ లోకంలో సఫర్ అయ్యి అందరినీ మీద తీసుకొస్తానంటాడు ప్రహ్లాదుడు కూడా. సో నువ్వు ప్రహ్లాదుడికి అంశ కాబట్టి నువ్వు ఇలాగే కోరుకుంటావంటారు. శ్రీల ప్రభుపాద కూడా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే గ్రేటెస్ట్ వైష్ణవాస్ అని చెప్తారు. ఏమని చెప్తారు? వాసుదేవ దత్త, ఎందుకంటే సమస్త పాపాలను తన మీద వేసుకుంటాడు. సిమిలర్గా ప్రహ్లాదుడు, ప్రభుపాద జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారనమాట. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ కూడా అదే విధంగా ఎదుటివారి పాపాల బదులు నన్ను శిక్షించి స్వామి అని వేడుకున్నారనమాట. ఆయన కూడా గొప్ప వైష్ణవుడి కింద ప్రభుపాద చెప్తారు. ప్రభుపాద ఎప్పుడు జీసస్ క్రైస్ట్ని దేవుడు అని చెప్పరు. అఫ్కోర్స్ జీసస్ హిమ్సెల్ఫ్ ఆయన ఎప్పుడు తను దేవుడు అని చెప్పుకోలేదు. ప్రభుపాద ఆయన గొప్ప వైష్ణవుడు అని చెప్తారు. ఎందుకంటే వైష్ణవుడు అనేవాడు ఎదుటివాడి కష్టాన్ని తన కష్టంగా స్వీకరిస్తాడు. జీసస్ అలా చేశాడు కాబట్టి ఆయన కూడా గొప్ప వైష్ణవుడు అని చెప్తారు. తర్వాత మహాప్రభు అంటారు, కృష్ణుడు ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు, ఎందుకంటే
శుద్ధ భక్తులు ఏం కోరుకున్నాతో కృష్ణుడు నో అని చెప్పలేడు. అండ్ కృష్ణుడికి వేరే పని లేదు, తన శుద్ధ భక్తులు కోరికలు తీర్చడం తప్ప ఆయనకు అంతకన్నా ముఖ్యమైన కార్యం వేరే ఏం లేదు అని చెప్పి. సో నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను మాటిస్తున్నాను, ప్రతి ఒక్కరు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అండ్ వాళ్ళు మోక్షం పొందుతారు సరే, కానీ నువ్వు వాళ్ళ పాపాలు నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు మోయాలి వాళ్ళ పాపాలని? వారి పాపానికి బదులు నువ్వెందుకు వాటిని అనుభవించాలి? వాళ్ళ పాపకరం నువ్వెందుకు అనుభవించాలి? ఆ అవసరం లేకుండానే నువ్వు కోరుకున్నావు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఉద్ధరిస్తాను అని చెప్పి మహాప్రభు మాటిస్తారు. హరే కృష్ణ. అండ్ మహాప్రభు ఏం చెప్తారంటే, ప్రభుపాద భాష్యం కూడా రాస్తారు, వాసుదేవ దత్త అలా కోరుకున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోక్షం పొందాలి, పాపం నుండి దూరం అవ్వాలని కోరుకున్నారు. కాబట్టి అంటే వాస్తవంగా ప్రతి ఒక్కడు వైష్ణవుడు అవ్వాలని కోరుకున్నట్టు వాసుదేవ దత్త. ఎప్పుడైతే ఒక వ్యక్తి వైష్ణవుడు అవుతాడో కృష్ణుడు ఖచ్చితంగా వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు, భగవద్గీతలో చెప్పినట్టుగా. నెమ్మదిగా వాళ్ళు కృష్ణ భక్తులు అయి తీరుతారు. అండ్ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. వాసుదేవ దత్త అదే కోరుకున్నాడు, వాళ్ళ పాపాలని నిర్మూలించండి, వారికి మోక్షాన్ని ఇవ్వండి. కృష్ణుడు ఏం చెప్పాడు, ఖచ్చితంగా నేను మోక్షాన్ని ఇస్తానని చెప్తాను అనమాట. తర్వాత బ్రహ్మ సంహితలో శ్లోకం చెప్తారు మహాప్రభు, యస్వేంద్ర గోప మతవేంద్రం అహోస్వకర్మ బంధాన రూప ఫలభాజనమాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఇంద్రుడి నుంచి ఇంద్రగోప వరకు ప్రతి ఒక్కరికి కృష్ణుడు మాత్రమే వారి యొక్క సుఖ దుఃఖాలని పర్యవేక్షిస్తుంటాడు. అంటే ఎవరైతే ఒక వ్యక్తి భక్తి జీవితంలోకి వచ్చి కృష్ణుడు శరణాగతిని తీసుకుంటారో అలాంటి వ్యక్తి కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజం, అలాంటి వ్యక్తి యొక్క కర్మని పూర్తిగా కృష్ణుడు నాశనం చేస్తాడని చెప్పి మహాపురుషుడు చెప్తారనమాట. కాబట్టి నువ్వు ఎంత హానెస్ట్గా నిజాయితీగా ఎంత కోరుకున్నావు కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడు తీరుస్తాడు. ఎందుకుంటాడు. అండ్ పెద్ద మహావృక్షం ఉంది, మర్రి చెట్టు అనుకోండి, మర్రి చెట్లో కొన్ని లక్షల కొద్దీ మారేడు పళ్ళు ఉంటాయి. అందులో ఒక పండు కింద పడినంత మాత్రాన ఆ మారేడు వృక్షకు వచ్చిన నష్టం ఏంటి? అదేవిధంగా ఈ బ్రహ్మాండ లోకంలో అనేక లోకాలు ఉన్నాయి ఈ విశ్వంలో. అందులో ఒక్క లోకంలో అందరూ, అంటే ఇప్పుడు అందరూ మోక్షం అయితే లోకంలో ఎవరు మిగులుతారు? ఒక్క లోకంలో అందరూ మోక్షం పొందినంత మాత్రాన వచ్చే నష్టం ఏంటి అని చెప్పి మహాపురుషుడు చెప్తారనమాట. కాబట్టి నువ్వు కోరుకుంటే ఒక్క విషయం ఏంటి, ఎంటైర్ భౌతిక ప్రపంచాన్ని కూడా నేను ఉద్ధరించగలను చెప్పి మహాపురుషుడు చెప్తారనమాట. సో అంటే వాసుదేవ ఎంత గొప్పవాడో మనం చూడొచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన భక్తులు అంటే ఎంత ప్రేమ, అంటే నువ్వు ఆ పాపం పొందాల్సిన అవసరం లేకుండానే నేను వీళ్ళందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పి మహాప్రభు చెప్తారు. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులందరినీ ఒక్కొక్కరిని పిలిచి వారికి ఉపదేశం ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మార్గనిర్దేశం చేసి అందరినీ తిరిగి సాగనంపుతారనమాట. సో రేపు మనము శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ప్రసాదం స్వీకరించుట మరియు అతని యొక్క అల్లుడు అమోఘాన్ని ఉద్ధరించడానికి సెక్షన్ మనం చూస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే.